హలో హాయ్ నమస్తే, నేను మీ వేదాంత్. వెల్కమ్ టు వేదాంత్ మీడియా. సో పరిస్థితి ఏంటంటే, ప్రస్తుతం ఎలక్షన్స్ కన్నా ముందు ఏపీ రాజకీయాలు ఎంత హడావిడిగా, ఎంత వాడి వేడిగా నడిచినాయో, ఎలక్షన్స్ తర్వాత రిజల్ట్స్ తర్వాత కూడా అంతే వాడి వేడిగా చర్చలు, వాటిపై విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నిటి మధ్యలో ఏం జరిగిందంటే, కొంతమంది సినీ నటుల మీద విమర్శలు, కొంతమంది సినీ నటులు చేసినటువంటి కొన్ని నిర్ణయాల వల్ల అవి ప్రభావితం కూడా ప్రజలలో ఎంతో తీసుకొస్తున్నారు. ప్రజలు ఎంతో ప్రభావితం చేస్తున్నారు. సో ఇవన్నిటి గురించి మాట్లాడడానికి రీసెంట్గా ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారు 21కి 21 ఎమ్మెల్యేలు, 2కి 2 ఎంపీ స్థానాలు గెలిచిన తర్వాత సంబరాలలో ఒక మనిషి పవన్ కళ్యాణ్ గారి గురించి మరియు తన జన సైనికుల గురించి మాట్లాడుతూ ఒక వీడియో బాగా వైరల్ అయింది. ఆ వ్యక్తి రోజు మన ముందున్నారు. తన పేరే ధన. తనతో ఒకసారి మాట్లాడి ఇప్పుడు జరుగుతున్నటువంటి కాంట్రవర్సీ న్యూస్ల గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే బాయ్, ఎట్లున్నావు? మంచిగా. ఓకే. సో ముందుగా ఒక మన భారతదేశంలో ఉంటూ ఈ గడ్డపై మొలిచింది తింటూ బాధ్యత నిర్వర్తించుకోవాలి కాబట్టి మోడీ గారు గెలిచిన దానికి మనము ఖచ్చితంగా వీ హ్యావ్ టు కంగ్రాచులేట్ హిమ్. డెఫినెట్గా మొదలు పెట్టండి మీరే. భారత ప్రధానిగా మూడవసారి ఎదురు లేకుండా మూడవసారి మన గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసినందుకు పర్సనల్గా నాకు యావత్ భారతదేశం అదే కోరుకున్నది. పర్సనల్గా నేను కూడా అదే కోరుకున్నాను. అయినాడు ఈ అపోజిషన్ వాళ్ళు ఎంత గెలిచినారు ఏం సంగతి పక్కన పెడితే, గవర్నమెంట్ అయితే ఫామ్ చేసి ప్రధానమంత్రి అభ్యర్థిగా మళ్ళీ నరేంద్ర మోడీని ఎన్నుకోవడం, ఆయన పొజిషన్లో కూర్చోవడం మన దేశానికే కాదు ప్రపంచ నలుమూలల నుంచి వెళ్ళి తెలుగువాడు ఎక్కడున్నా కానీ ఇది ఆనందించాల్సిన విషయం. నేను పర్సనల్ కూడా చాలా హ్యాపీ. నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. శ్రీ నరేంద్ర మోడీ గారికి నా తరపున కూడా అభినందనలు తెలుపుతూ మనం ఇంటర్వ్యూ మొదలు పెడదాం. అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి అని అడిగే కన్నా ముందు, రిజల్ట్స్ తర్వాత ఇప్పుడు ఎలా ఉన్నాయి అని అంటే, ఏదో గొడవలు అవుతున్నాయని, టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తల పైన, వైసీపీ సంబంధించినటువంటి సపోర్టర్స్ పైన దాడులు చేస్తున్నటువంటి కొన్ని వీడియోలు బయటకు వస్తున్నాయి. మరి అది ఎంతవరకు నిజము, ఎంతవరకు అబద్ధం అని చెప్పి రీసెర్చ్ చేస్తే వాస్తవానికి కూడా దాడులు జరుగుతున్న విషయం వాస్తవం. అవి ఎందుకు జరుగుతున్నాయి, పర్సనల్ దాడులా, రాజకీయంగా జరుగుతున్నటువంటి దాడులా అనేది క్లారిటీ లేదు. దానిపై మీ స్పందన, దాంట్లో జన సైనికులు హస్తం ఎంతవరకు ఉంది? మంచి ప్రశ్న. చాలా మందికి తెలియాలి కూడా ఇది. దీని ఆన్సర్ ఇచ్చే ముందు, ఇప్పుడు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ దిగిపోయింది. ఏపీ ప్రజలు కోరుకున్నటువంటి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కూటమి ఏదైతే ఉందో అధికారంలోకి వచ్చింది. సంతోషం. అక్కడ కూడా పర్సనల్గా దేశ రాజకీయాల్లో మోడీ ఎంతైతే ఉండాలని జనం కోరుకున్నారో, మన రాష్ట్ర రాజకీయాలకు వచ్చేవారికి, తెలుగు ప్రజలకు వచ్చేవారికి వైసీపీ ఎలాగైనా డౌన్ఫాల్ అవ్వాలి, వైసీపీ ఎలాగైనా సీఎం చైర్ నుంచి జగన్మోహన్ రెడ్డి దింపాలని చెప్పేసి కోరుకున్నారు. అది కోరుకున్నట్టుగా రిజల్ట్ వాళ్ళు ఎక్కడో ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకెక్కడికో తీసుకెళ్ళి ప్రజాస్వామ్యం కంపల్సరీ నెగ్గింది ఇక్కడికి వచ్చే వరకు. ఇంకా గొడవలు అంటారా, గొడవలు అనేటిది ప్రతి దగ్గర ఐదర్ ఎమోషన్ ఉంటది. ఒక 5 సంవత్సరాలు గ్రౌండ్ లెవెల్ కార్యకర్త పడిన కష్టం, అది జనసేన కార్యకర్త కానీ, పవన్ కళ్యాణ్ అభిమాని కానీ, ఒకవేళ టీడీపీ జనసేన కూటమి ముగ్గురు అలయన్స్ లో ఉన్నటువంటి మద్దతుదారుడు కానీ, ఈ 5 సంవత్సరాలు వాళ్ళు పడినటువంటి కష్టము, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి బాధలు, వాళ్ళని అధికారంలో ఉన్నటువంటి నాయకులు రకరకాలటువంటి అధికారులను యూజ్ చేసుకుని, పోలీస్ యంత్రాంగం కానీ వాళ్ళ చేతిలో ఉన్న ప్రతి విభాగాన్ని యూజ్ చేసుకుని వాళ్ళకి పెట్టిన టార్చర్కి ఇవాళ దినంలో అధికారం వచ్చింది కాబట్టి కొంచెం సంబరాలు ఎక్కువ చేసుకొని అనిపిస్తుంది. ఆబ్వియస్గా ఒకడు ఎప్పుడైతే మనకు తొక్కుతున్నాడో వాడికే నా రోజు నాకు వచ్చినప్పుడు వాడికి నేను చూపిస్తానే ఓ ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ ఇప్పుడు ఎంజాయ్ చేస్తారు జనసేనలు కానీ, టీడీపీ మద్దతుదారులు కానీ, లేకపోతే బీజేపీ మద్దతుదారులు కానీ. కాకపోతే ఇక్కడ ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం, దాడులు ఎంతవరకు నిజం వస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చి చెప్తున్నారు కానీ అఫీషియల్గా టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ ఎవరు వచ్చి మేము ఇట్లా జరిగింది, మేము ఇంత చేయలేదు, వీలే చెప్తున్నారని చెప్పేసి ఎవరు చెప్పలేదు. బట్ అగైన్ వీడియోలు చూస్తుంటే రాళ్లతోటి కూడా దాడులు జరుగుతున్నటువంటి వీడియోలు కొన్ని బయట, రాళ్లతోటి దాడులు చేస్తాం, కత్తులతో తరిగేస్తాం, అన్ని అబద్ధాలండి. ఇంతకుముందు జరిగినాయి. 5 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళ గవర్నమెంట్
ఏదైతే రౌడీ రాజ్యం అని సంబోధిస్తూ ఉన్నారో, వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాళ్ళతో జరిగినాయి, కత్తులతో జరిగినాయి, గడ్డి కోపలు ఇట్లా తగలబెట్టడం జరిగింది, అత్యాచారాలు జరిగినాయి, అమ్మాయిలను వేధించడం జరిగింది, ప్రతి ఒక్కటి వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగింది. ఇప్పుడు ఇంకా గవర్నమెంట్ ప్రమాణ స్వీకారం చేసి ఇంకా గవర్నమెంట్ కూడా ఫామ్ కాలే, అప్పుడే దౌర్జన్యంగా తెగబెడుతున్నారు, అప్పుడే మా మీద దాడులు చేస్తున్నారు, అప్పుడే మమ్మల్ని అందరినీ నాశనం చేయాలని టీడీపీ జనసేన వర్గాలు చూస్తున్నారు అనడం వాస్తవం. ఉన్నప్పటికీ ఎక్కడికైనా ఈ కాంటెక్స్ట్లో ఈ ప్రత్యేకమైన ఈ గొడవలు అనే కాంటెక్స్ట్లో మనం ఒకవేళ మాట్లాడుకుంటే పర్సనల్గా నేను చెప్పాలనుకుంటే, యాజ్ నేను డైహార్డ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, మీకు అందరికీ తెలుసు కదా, నేను మాట్లాడాలనుకున్నా, నాలాంటి ఒక కార్యకర్త మాట్లాడాలనుకున్నా, జనసేన సిద్ధాంతాలు అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఏ రకంగా ఆయన ముందుకు తీసుకెళ్ళినారు, అలయన్స్ని ఏ రకంగా ఆయన విమర్శలు వచ్చినప్పుడు ఎదుర్కొన్నారు, 2 చోట్ల ఓడిపోయిన తర్వాత 2 రోజులకే బయటకు వచ్చి నేను మళ్ళీ ప్రజల్లో కొట్లాడడానికి ముందున్నాను అని చెప్పేసి అన్న తర్వాత విచ్చలవిడులుగా డేగలను వదిలినట్టు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వదిలిపెట్టిన ఆయన తిట్టండి వెనకాల నిల్చొని వదిలిపెట్టినా కానీ, ఎలాంటి అవమానాలు పెట్టినా కానీ, ఎన్ని కేసులు పెట్టినా కానీ, ఎన్ని రకాలుగా ఆపినా కానీ, ఇక్కడికి రావద్దని చెప్పినా కానీ అవన్నీ తట్టుకొని నిలబడి ఈరోజు ఆయన లేకపోతే ఈరోజు టీడీపీ బీజేపీ అలయన్స్ కూటమి లేదు, ఈరోజు ఉన్నది ఆయన మాత్రమే ముందుని నడిపించి, ఆయన మాత్రం అందరినీ సంఘటితంగా ఒక్క దగ్గరికి చేసి, ఆయన మాత్రమే ప్రతి మీటింగ్లో మాట్లాడి, ఆయన మాత్రమే అఫ్కోర్స్ ఉండొచ్చు ఎవరు ఎంత మాట్లాడినా కానీ, ఈరోజు ఆయన లేకపోతే గవర్నమెంట్ చేంజ్ అయ్యే అవకాశం అనేది నిల్. నేను అనుకున్న ప్రకారం బై ఎమోషన్ అందరు చెప్పేది అదే, అట్లనే ఉన్నది కూడా, వాస్తవం కూడా అదే. రిజల్ట్ చూస్తే మనకు తెలుస్తూ ఉంది. జనసేన కార్యకర్తలు ఇక్కడ ఏం గుర్తు చేసుకోవాలంటే, సాధారణంగా ఆయన అభిమానులాగానో, పార్టీ కార్యకర్తలాగానో, లేకపోతే కూటమి మద్దతుదారులాగానో మనకి ఉంటుంది. గెలిచినాం కాబట్టి ఆ ఎమోషన్ అనేది ఉంటుంది. గ్రౌండ్ లెవెల్ తెలుగు వాళ్ళకి ఇంకెక్కువ ఉంటుంది. అది ఉన్నప్పుడు సెలబ్రేషన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, చేసుకోవాల్సిన సిచ్యువేషన్ కూడా. సెలబ్రేషన్స్ అనేవి ఎలాగైనా చేసుకోవచ్చు. కాకపోతే జన సైనికులు కూడా వాళ్ళ ఎమోషన్స్ కంట్రోల్లో పెట్టుకొని, బాధ్యత ఆల్రెడీ గెలిచినాం, నాయకుడు గెలిచింది తెలిసిపోయింది, నాయకుడికి వెంటనే బయటకు వచ్చి చెప్పడం జరిగింది, మీరు ఇచ్చింది మాకు బాధ్యతలాగా తీసుకుంటామని. అలాంటి కష్టపడిన వ్యక్తి, అన్ని నిందలు పడ్డ వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా వీడియో ముందుకు వచ్చి చాలా స్పష్టంగా గెలిచిన తర్వాత విజయాన్ని స్వీకరిస్తూ, విజయం తన భుజంపై వాలిన విషయం తెలిసి కూడా ఈ గెలుపు అహంకారం కోసం కాదు, ఈ గెలుపు కేవలం అభివృద్ధి కోసం, ప్రజల అవసరాలను తీర్చడం కోసం, ప్రజల కోసం అని ఇదే మాటలు అనకపోవచ్చేమో కానీ తన ఉద్దేశం ఇది. ఉద్దేశం చెప్పినప్పుడు ఖచ్చితంగా సరే, ఇందాక ఒక మాట అన్నావు, అద్భుతమైన మాట. గెలిచిన తర్వాత ఇన్ని రోజులు మనం కొన్ని అంటే జన సైనిక్స్ కానీ, టీడీపీకి సంబంధించిన వాళ్ళు కానీ, బీజేపీకి సంబంధించిన వాళ్ళు కానీ అధికారాన్ని వాళ్ళు అడ్డు పెట్టుకొని ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టినప్పటికీ చలో రిటర్న్ దెబ్బ కొట్టినాం, ఆ కొట్టిన దెబ్బ చూయించాలనే విషయం తెలుగు ప్రజలకు ఎక్కువనే ఉంటది. అయినప్పటికీ కూడా మళ్ళీ అధిష్టానం, అధినేత ఒక విషయం నిర్ణయించాడు, ఒక విషయం స్పష్టంగా చెప్పారు. ప్రజలు మనకి ఇచ్చింది అధికారం కాదు, బాధ్యత. ఈ బాధ్యత నిర్వర్తించడంలో పవన్ కళ్యాణ్ గారు కంపల్సరీ 100% కంపల్సరీ నెరవేరుస్తారు. యాజ్ అ ఫాలోవర్స్, యాజ్ అ పార్టీ కార్యకర్త మనం ఏం చేయాలని ఆలోచించుకుంటే, మన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకొని, ఆయన ఎలాంటి విధానం మీద పోరాడిండు, ఆయన ఎన్ని రకాలుగా విమర్శిస్తే దానికి ప్రతిభానాలు ఎలాగ సంధించిండు, ఎంత ఓపిక మీద ఉన్నాడు, ఎంత ఓర్పు మీద ఉన్నాడు, ఇలాంటివి మనం అలవాటు చేసుకోవాలా. ఇలాంటివి ఒక సాధారణ జనసేన కార్యకర్త అలవాటు చేసుకొని, ఇది రేపటి తరానికి చెప్పాల్సిన బాధ్యత నీది. ఒక లీడర్, పవన్ కళ్యాణ్ ద లీడర్ హ్యాస్ చేంజ్ ద గవర్నమెంట్ అని చెప్పేసి ఆయన గురించి ఎగ్జాంపుల్గా చెప్పే రోజు తీసుకురావాలా. డెవలప్మెంట్ మీద పవన్ కళ్యాణ్ ఎలాంటి కొట్లాడ మాట్లాడిండు, ఏపీ రాజకీయాల్లో సూటేగాడన్న కాడికి వెళ్ళి ఏపీ రాజకీయాలనే మార్చేయగలిగిండు అని అంత స్థాయికి పోయిండు. కాబట్టి ఖచ్చితంగా ఆయన చెప్పినటువంటి ఆయన సిద్ధాంతాలు ఫాలో అయిన వాడు ఫ్యాన్. నేను నా బండి మీద వెనకాల పేరు రాసుకున్నా, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, కాలర్ ఎగరేయడం, ఓకే, దట్స్ ఓకే, వీఆర్ ఫ్యాన్స్, ఓకే. బట్ అగైన్ బాధ్యత ఉన్నప్పుడు, బాధ్యత తీసుకున్నప్పుడు ఆయన ఫ్యాన్ అని చెప్పి నువ్వు ఎంత గర్వంగా అయితే కాలర్ ఎగరేసుకుంటావో, ఆయన ఫ్యాన్, నా నాయకుడు ఇలా నడుస్తున్నాడు, నా నాయకుడు ఈ బిహేవియర్ చేయడు, నా నాయకుడు ఈ విధానంగా ఆలోచించడు, ఆయన దగ్గర నుంచి ఆయన ఐడియాలజీ గమనించండి, ఆయన ఓర్పు గమనించండి, ఆయన స్ట్రాటజీ గమనించండి. ఇంత వచ్చిందా అనకుండా ఇంతేనా ఆలోచించాలి, ఎక్కడ తగ్గాలి
ఆబ్వియస్లీ మూవీలో ఏ ముహూర్తంలో రాసింది కానీ ఆయన బాగా ఒంటికి పట్టించుకున్నది అది. ఆయన ఎక్కడ తగ్గిండు, మాట్లాడిండు, కూటమి చేసిండు, అధికారం తీసుకొచ్చిండు, ఇలా తీసుకొచ్చి ఇలా చేసిండు, మళ్ళీ బయటకు వచ్చి నేను పని చేస్తా అని చెప్తుండు. అది ఒక సాధారణ జన సైనికుడు అబ్జర్వ్ చేసుకొని పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ఒక రైతు కొన్ని సంవత్సరాలు తన పంటని వేసుకొని చేసి మొత్తం ఓవరాల్గా పంట మొత్తం పండిన తర్వాత తీసుకొని పోయి తనకు వచ్చే అంటే తనకు ఎంత ఖర్చు పెట్టిండో దానికి ₹1 లాభం వస్తే సరిపోతుంది అని పోయి అక్కడ ఇచ్చేసి ఆ లాభం తెచ్చుకొని మళ్ళీ పంట, అంతే నెక్స్ట్ పంట ఏంది మళ్ళీ ఏం తినిపించగలుగుతాం మళ్ళీ ప్రజలకు, ఇంకేం చేయాలి, అధికారం వచ్చింది నా పంట ద్వారా నేను ఎంతమందికి కడుపు నింపగలుగుతా. పీపుల్ లీడర్ అట్లా మనం ఆలోచించుకుంటే ఒక రైతుగా ఆలోచిస్తే రైతులా కనిపిస్తాడు, ఓ దొర కనిపిస్తే దొరలా కనిపిస్తాడు, హీరోలా చూస్తే ఇప్పుడు కంప్లీట్లీ పొలిటీషియన్ కాదు, టోటల్లీ ఏ లీడర్షిప్ క్వాలిటీ లీడర్. ఈరోజు అడ్రస్ లేనివాడు, లేకపోతే రాజకీయాలు లేక పని చేస్తాయా, లేకపోతే అసలు అప్పుడప్పుడు టైం పాస్కి వచ్చి పాలిటిక్స్ చేసుకుంటాడు అనేటోడు పార్లమెంట్ లో ప్రధానమంత్రి దగ్గర నిల్చొని తుఫాన్, హీస్ నాట్ ఎ స్టార్మ్, హీస్ నాట్ ఎ విండ్, హీస్ ఎ స్టార్మ్ అని చెప్పేసి ఆయన దగ్గర నుంచి అందిహే. ఇట్స్ గ్రేట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ నరేంద్ర మోడీ. అసెంబ్లీ గేట్లే ముట్టడన్న కాడికి వెళ్ళి పార్లమెంట్ స్పీచ్ దగ్గరకు వచ్చింది. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ ట్రూత్. హీస్ అ జెన్యూన్ పర్సన్, హీస్ అ లీడర్. మోర్ ఓవర్ మాస్ లీడర్స్ ఎంతమంది అని రాని, నిజాయితీకి దక్కిన గౌరవం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టం కట్టినారు కంపల్సరీ కూటమికి. టీడీపీ గవర్నమెంట్ గెలిచింది, 100% గెలిచింది. టీడీపీ గవర్నమెంట్ కంపల్సరీ ఆయనకి ఇచ్చే గౌరవం ఆయనకి ఇవ్వాల్సిందే. ఇస్తారు, 100% ఇస్తారు. ఆయన లేకపోతే గవర్నమెంట్ లేదు ఈ రోజు దినంలో, గౌరవం ఇస్తారు. రేపటి దినంలో టీడీపీ క్వశ్చన్ నేను అనుకున్న ప్రకారం మాత్రం రేపటి దినంలో టీడీపీ ఏమైనా ఫాల్ట్ చేసినా, ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే ఎవరికి సహకరిస్తలేదు అనుకున్నా, ఏ మినిస్టర్ తనకు సంబంధించిన శాఖకి న్యాయం చేయలేకపోయినా పవన్ కళ్యాణ్ విల్ డెఫినెట్లీ క్వశ్చన్ బ్రదర్. కంపల్సరీ ఇది గుర్తుపెట్టుకోండి. గవర్నమెంట్ ఫామ్ అయినా, ఎవరు ఏ శాఖ తీసుకున్నా, ఎవరు ఏ పొజిషన్ ఉన్నా, హీ షుడ్ వర్క్ ఫర్ ద పీపుల్. డెమోక్రటిక్ డెఫినేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ నుంచి మళ్ళీ రీరైట్ రాయడం జరుగుతుంది. బై ద పీపుల్ ఇట్ ఈస్ డెఫినేషన్ అనేది ఫుల్ఫిల్ చేయడం పవన్ కళ్యాణ్ తో సాధ్యం. ఎన్నో రోజుల కిందట పవన్ కళ్యాణ్ గారిని అందరూ విమర్శిస్తుంటే అప్పుడే మాట్లాడిన మాటలు ఏమని, అభిమానులు అబద్ధం నిజం కడప దాటే లోపే అబద్ధం ఊరంతా వాగుతుందంట, కానీ నిజం ఒక్కరోజు ఊర్లోకి వచ్చిన తర్వాత అబద్ధం కనుమరుగైపోతుంది. ఎన్ని అబద్ధాలు ఉన్నా, చుట్టూ ఎంత భ్రమ ఉన్నా కనుమరుగైపోతుంది. వాస్తవం ఈ రోజు అందరూ తెలుసుకున్నది నిజం. అయితే ఇప్పుడు సరే, పవన్ కళ్యాణ్ గారి గురించి మనం మాట్లాడుతూ పోతే రోజులు సరిపో, గంటలు సరిపో. సో ఇప్పుడున్న పరిస్థితులల్లో పవన్ కళ్యాణ్ గారికి కొంతమంది ఏమో హోమ్ మినిస్టర్ ఇవ్వాలని, కొంతమంది ఏమో లేదు ఇంకేదైనా +1 హోమ్ మినిస్టర్తో పాటు ఇంకొకటి ఇవ్వాలని, ఇంకొంతమంది ఏమో ఇంకొకటి ఇవ్వాలని అనుకుంటున్నారు కదా. అంటే యాజ్ ఏ పవన్ కళ్యాణ్ డయాడ్ ఫ్యాన్ అంటే అక్కడ సినిమాల పరంగా ఫ్యానే నువ్వు, ఇక్కడ రాజకీయంగా ఫ్యానే, ఒక లీడర్షిప్ క్వాలిటీస్కి ఫ్యానే, ఓవరాల్గా 360 డిగ్రీస్గా ఫ్యాన్ నువ్వేమనుకుంటున్నావు? ఏపీ ప్రజలకు ఖచ్చితంగా న్యాయం చేసే స్థానం ఏది అంటే అది సీఎం స్థానమే. ఆ సీఎం స్థానం కాకుండా పవన్ కళ్యాణ్ గారికి ఇంకా ఏ స్థానం ఇస్తే ఈ డిజర్వ్స్ అంటే ఏం చెప్తావు? నాకు తెలిసినంత వరకు అంటే ఆయన ఎలాంటి చిన్న పొజిషన్లు ఉన్నా పబ్లిక్ కోసం పనిచేసిండు ఈ రోజు దాకా. ఏ పొజిషన్ లేకపోయినా, పాలిటిక్స్లోకి రాకపోయినా పబ్లిక్ కోసం పనిచేసిండు. ఏదో ఒక రకంగా ఎవరికొక సాయం చేస్తున్నాడు. మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ఏదో ఒక రకంగా ఎవరో ఒక నాకు ఈ టైంలో పవన్ కళ్యాణ్ హెల్ప్ చేస్తున్నాను. పదవి, ప్రమాణ స్వీకారం, సీటు, అధికారం ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ విల్ థింక్ ఆఫ్ పీపుల్, పూర్ పీపుల్ 100%. ప్రజలకు ఎలా న్యాయం అఫ్కోర్స్ పదవిలో ఉంటే ఇప్పుడు నువ్వు ఇండివిజువల్గా చేయాల్సింది ఒక 100 మందికి సాయం చేయగలిగితే, పదవిలో ఉంటే 1,00,000 మందికి సాయం చేస్తావు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సీట్ ఆబ్వియస్లీ. బట్ ఇప్పుడున్న రాజకీయ ఈక్వేషన్ దగ్గర చూసుకుంటే ఎంతమంది విశ్లేషకులు పెద్ద పెద్దలు మాట్లాడిన మాటల ప్రకారము, కొన్ని ఛానల్ ప్రకారం ఎలా చూసుకున్నా ఆబ్వియస్లీ ఈజ్ అ సెకండ్ పర్సన్ ఇన్ ద గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఈసారి ఆబ్వియస్లీ సీఎం, మేబీ డిప్యూటీ సీఎం ఇవ్వచ్చు. బట్ నాలాంటి హార్డ్ కోర్ జన సైనిక్స్ ఆర్ ఫ్యాన్స్ డిప్యూటీ సీఎంతో పాటు హోమ్ మినిస్టర్ కూడా ఇస్తే వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. హీ విల్ కంట్రోల్ ద లా అండ్ ఆర్డర్. చాలా మందికి ఆర్డర్లా పెట్టాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఆర్డర్లా పెడతాడు కంపల్సరీ. ఆ పొజిషన్లో పవన్ కళ్యాణ్ విల్ బి ద #1 సూటబుల్ పర్సన్ ఇన్ ప్రజెంట్ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ లిస్ట్.
191 వల్ల క్యాబినెట్లో వస్తాడు. బట్ లా అండ్ ఆర్డర్ చేతిలో ఉంటే మాత్రం చాలామంది ఉన్నారు క్యాండిడేట్లు, ఆడలు మగవాళ్ళు లేదు కానీ లిస్ట్ పెద్దగానే ఉన్నది. డిపాజిట్లు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ లైన్లో పెట్టాల్సిన టైం వచ్చినప్పుడు ప్రశ్నించినప్పుడు ప్రశ్నించిండు, శిక్షించే టైం వచ్చింది. కాబట్టి ఈ స్వీట్ వార్నింగ్ కంపల్సరీ అందరికీ ఉంటుంది. నాగరాజ్ గారు దీపావళి పండుగ వచ్చేసిందండి, పటాకులు వేసుకోవాలి. ఓకే, అయితే ఇప్పుడు కంపల్సరీ అది ఇట్ ఈస్ నాట్, ఆయన చెప్పిండు రివెంజ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ప్రశ్నించినప్పుడు నువ్వు తప్పు చేసినప్పుడు శిక్షించాల్సిన అధికారం ఉన్నప్పుడు శిక్షించాలి కదా. అంతే అంతే. మాస్టరు బాబాయ్ పోయం చదువుకొని రా అన్నప్పుడు పోయం చదువుకొని రాలేనప్పుడు ఎందుకు చదువుకొని రాలేమని వెయ్యాలి మొట్టిగా. వేస్తే రేపటి దినాలు చదువుకొని వస్తాడు. ఇలా జరిగేది అదే. అది 5 సంవత్సరాలు ఏం చేసిర్రా అక్కడ మూట కట్టుకున్నారు, ఏం చేసారో బయటికి తీయాలి. ఎట్లాంటి ఎగ్జాంపుల్ ఇచ్చినావు అంటే సాప పొమ్మనక పొగ పెట్టినట్టుంది పంచాయతీ. సాప కింద నీట్ గా నీళ్లు పోసినావు, పోసింది ఎవరో అర్థం కాకనట్టు. అంటే ఒక స్టూడెంట్ ని ఒక సార్ ఎట్లయితే మొట్టికాయలు వేయాలి కదా, ఎంత మొట్టిగా వేసినప్పటికీ తన భవిష్యత్తు బాగుండాలని. మొట్టికాయలు కాదు, పిల్లల మీద వాతలు పెట్టాల్సిన క్యాండిడేట్లు కానీ అంటే వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని. అంతే మరి, భవిష్యత్తు బాగుండడం కోసమే 100%. ఉపాధ్యాయుడు పర్సనల్ తీసుకోవాలి, ఏం ఆలోచిస్తాడు ఖచ్చితంగా భవిష్యత్తు బాగుండాలి, నువ్వు బాగుండాలి అన్నట్టే. ఇవాళ దినాలు తెలుగు నేర్చుకున్న వాళ్ళు కూడా అక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోయి ఇష్టం వచ్చినట్టు వాగుతారు. వాళ్ళకి కనీసం స్కూల్లో కదా అప్పటి దినం. ఇవాళ దినంలో ఎమ్మెల్యే స్థానంలో ఉన్నారు కదా వాళ్ళు. అప్పట్లో తెలుగు మాస్టర్ కానీ ఖచ్చితంగా కర్ర పట్టుకొని ఏం ఇట్లా మాట్లాడుతున్నావు, ఏం సంగతి అని మాట్లాడుతుంటే వాళ్ళ నోట్లకి ఇన్ని బూతులు రావు. మనం మాట్లాడినామంటే జనరేషన్ మారింది, కోపాలు ఆవేశాలు మారినాయి, చూస్తున్నాం. వాళ్ళు ఉన్నారు వాళ్ళ జనరేషన్లో, వాళ్ళు కరెక్ట్గా తెలుగు మాస్టర్లు కరెక్ట్ పాఠాలు దగ్గర నేర్చుకుని ఉంటే వాళ్ళు నేర్చుకునే రకం గోడలు దుంకే రకం అని ఆల్రెడీ చెప్పారు. 60 సెకండ్లు అసలు ఏమంటారు ఆంగ్ల భాష మాట్లాడకుండా కేవలం తెలుగే మాట్లాడమంటే అందరు ఫెయిల్, అందరు 0 మార్కులు క్యాండిడేట్లు. కాబట్టి వాళ్ళు ఈరోజు మాట్లాడతారు. అందరికీ శిక్షించే టైం వచ్చింది. గవర్నమెంట్ చేంజ్ అయింది, దేవుడి దయ వల్ల, ఆ పరమేశ్వరుడి దయ వల్ల, పవన్ కళ్యాణ్ దయ వల్ల, కోటి దేవుళ్ళ దయ వల్ల గవర్నమెంట్ చేంజ్ అయింది. ఆంధ్ర ప్రజలకి మంచి రోజులు రాబోతున్నాయి, వచ్చేసినాయి. అయితే ఇప్పుడు ఇవన్నీ అంటే రాజకీయాలంతా ఒక ఎత్తు అయితే, రాజకీయాలు కుటుంబంలో కొన్ని కాంట్రవర్సీలను తీసుకొని రావడం అనేది నిజంగా ఒక స్పెషల్ టాపిక్. ఇది అందులో అంటే మనము సినిమా పరంగా చూస్తే పాన్ ఇండియా స్టార్ తను, మీరు మాట్లాడబోయే వ్యక్తి సినిమా పరంగా చూసుకుంటే పాన్ ఇండియా స్టార్ తను. ఒక్కగానొక సభలో ఎవరినైనా చూస్తే రియల్ స్టార్ అనిపిస్తుందంటే అది పవర్ స్టార్ మాత్రమే అనే వాక్యాలను 1000 మంది ముందు జూలై ఆడియో లాంచ్ లో చెప్పినటువంటి వ్యక్తి తాను. అప్పుడు అవసరం. ఈ రోజు అది ఏం జరిగిపోయిందంటే, అట్లా అని చెప్పి అల్లు అర్జున్ తప్ప అంటే లేదు, నిర్ధారించలేం. కానీ మనం అదే డిస్కషన్ చేద్దాం. ఫైనల్ గా నిర్ధారించగలుగుతామా లేదా అనేది డిస్కషన్ చేద్దాం. కానీ ఈరోజు ఫైనల్ గా అయితే ఏపీ ప్రజలు కొన్ని వీడియోలు, నాకు ముఖ్యంగా జన సైనికులు కానీ వీళ్ళు పంపించే వీడియోలు చూస్తుంటే డైరెక్ట్ గా అల్లు అర్జున్ గారిని నెక్స్ట్ వచ్చే పుష్ప 2 సినిమా పైన ప్రభావితం చేస్తాం తను తీసుకున్నటువంటి నిర్ణయం పైన అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ ఎందుకంటే ఎవరి వ్యక్తిగతాలు వాళ్ళకు ఉంటాయి కదా అని ఇంకొంతమంది అంటున్నారు. సో వీళ్ళని సపోర్ట్ చేస్తామా వాళ్ళని సపోర్ట్? ఈ విషయం నా దగ్గరకు వస్తే మాత్రం 100% ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. అల్లు అర్జున్ గారు చేసింది ఈ రోజు తప్పు. ఈజ్ మేకింగ్ అంటే నువ్వు అంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా తప్పు 100% తప్పు. ఈజ్ బై ఎమోషన్. ఇంట్లో ఒక మనిషి అక్కడ వెళ్ళి పబ్లిక్ లా మన ఇంటి ఆడవాళ్ళ గురించి తిడుతున్నప్పుడు కూడా నీకిలికి లోపలే ఉందో అది మీ ఫ్యామిలీస్కే తెలియాలా. బట్ నాకు మాత్రం అల్లు అర్జున్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, చిరంజీవి, సాయిధరం తేజ్, వరుణ్ తేజ్, దీస్ ఆర్ ఆల్ బిలాంగ్స్ టు మెగా ఫ్యామిలీ. నేను ఎవరి సినిమాలో వచ్చినా చూస్తా, నాకు ఇష్టం. యు ఆర్ ఆల్సో బిగ్ స్టార్. ఓకే, నువ్వు ఇప్పుడు వెళ్ళి అక్కడ రాంగ్ గెస్చర్ తీసుకోవాలా వద్దా అనే మెచ్యూరిటీ నీకు లేనప్పుడు లోపల నీకు ఉండొచ్చు, నువ్వు 100 ఉండొచ్చు, అది ఏమైనా కావచ్చు. నేను అనుకున్న ప్రకారం మాత్రం అంటే ఈ టైంలో వెళ్ళి అక్కడ వ్యక్తిగత నిర్ణయం ఎలా అవుతుందండి? వ్యక్తిగతం నిర్ణయం ఎట్లా అవుతుంది? నిర్ణయం దేనికోసం నిర్ణయం? అంటే ఇంట్లో 9 ఉన్నారు, 9 ఒకరికి ఓటేయాలని రూల్ లేదు. 9 ఓటేస్తారు, లేదు వేయొచ్చు, అట్లా కూడా వేయొచ్చు. కానీ నువ్వెవరు అండర్లు ఉన్నావు? నువ్వు బయట ఇంట్లో ఉన్నావా, మన ఇంట్లో ఉన్నావా? నువ్వు నా ఇంట్లో ఉన్నావు, నా ఇంట్లో ఉన్నావు. నీకు నచ్చకపోతే నువ్వు బహిరంగంగా చెప్పి కొట్లాడిపోని. దేవుడు నాకు నచ్చలేదు, నీ పార్టీ నాకు నచ్చలేదు, నేను ఎక్కడికైనా ఎవరితోనైనా ఉంటా, నేను ఎవరికైనా సపోర్ట్ చేస్తా, నీ సిద్ధాంతాలు నాకు నచ్చలేవు, నేను చేస్తాను, డైరెక్ట్ చెప్పి నువ్వు చేసుకో, నువ్వు ప్రచారం చేసుకో, తర్వాత ఊరేగు,
చేసుకో, ఏమైనా చేసుకో. నాకు నేను నిజంగా చెప్తున్నా, పర్సనల్ గా అల్లు అర్జున్ చాలా మంచి యాక్టర్, బట్ అగైన్ ఈజ్ మేకింగ్ బ్యాడ్ డెసిషన్స్ సమ్ టైమ్స్. ఇది పబ్లిక్ ఎమోషన్స్ తోటి ఆడుకోవడం అవుతుంది అప్పుడప్పుడు. ఆయనకి తెలియకుండా మరి చేస్తున్నాడా లేకపోతే అనుకోకుండా ఇంటెన్షనల్ గా అవుతుందో తెలియదు, కానీ 100% ఈ రోజు ఉన్న పరిస్థితుల ప్రకారం ఆయన అక్కడ వెళ్ళి శిల్పా రవిచంద్ర రెడ్డికి సపోర్ట్ చేయడం, నువ్వు సపోర్ట్ చేయలేదని చెప్తున్నావు కానీ నువ్వు వెళ్ళి వాళ్ళ ఇంటి మీద నిల్చొని చెయ్యి లేపినప్పుడు యువర్ బిగ్ స్టార్, నువ్వు అక్కడ వెళ్ళి ఒక హాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి నీళ్ళు తాగేసి వచ్చినా కానీ కంపల్సరీ సపోర్టెడ్గా వచ్చినామని అనుకుంటారు పబ్లిక్. అవునులే, ఇప్పుడు అంటే నాకు కూడా అనిపించింది, సరే ఇఫ్ యు ఆర్ నాట్ ఈవెన్ సపోజ్డ్ టు సపోర్ట్ హిమ్, అట్లీస్ట్ ఇక్కడ పోయినప్పుడు ఫ్రెండ్ లాగా పోయినప్పుడు అక్కడ కూడా ఒక్కసారి పోయేది వెళ్ళనుండే. నువ్వు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా ఒక్క రోజు పోయి వచ్చేది, కూడా నిలబెట్టిన అభ్యర్థి దగ్గరికి వెళ్ళి సరే అక్కడ దాకా వెళ్ళినా కదా మా మామ నిలబెట్టిండి ఇక్కడ జనరల్ గా మనం అనుకుంటే, నిలబెట్టిన వాళ్ళ పక్కన మామ దగ్గరికి వెళ్ళి మాట్లాడి వచ్చేసి ఉంటే అది రాదు. ఇప్పుడు నువ్వు ఆ స్టేట్మెంట్లు ఏమి ఇవ్వకుండా నేను ఇండివిజువల్ గా ఉంటా మామ కావాలంటే పబ్లిక్ విల్ అబ్జర్వ్ ఆబ్వియస్లీ. నేనైతే అదే అనుకుంటున్నా. అంటే ఆయన నోటి నుండి డైరెక్ట్ గా లేదు అని అంటున్నాడు, బట్ ప్రవర్తన ఇంటెన్షన్ మాత్రం అదే ఉంది. అంటే ఇది ఎక్కడన్నా పర్సనల్ గొడవనా, అంటే తినపైన వ్యతిరేకాన్ని కాస్త వాడుకున్నాడు అంటావా, లేకపోతే తిన మీద ఉన్నటువంటి ప్రేమని ఖచ్చితంగా పోవాల్సిన పరిస్థితి వచ్చిపోయింది అంటావా? ఫ్రెండ్షిప్ గురించి వెళ్ళినా అని చెప్పేసి అంటున్నాడండి, కానీ వెళ్ళే సందర్భం అది కాదు. ఎవరికైనా రాష్ట్రంలో నా ఏజ్ దగ్గర నుంచి మీరు ముసలి దగ్గర ఎవరికైనా అడగండి. ఇప్పుడు వెన్నుపోటే అంటావా? వెన్నుపోటే ఒక రకంగా చెప్పాలంటే ఎస్ ఐ కెన్. వెన్నుపోటు అనేది కరెక్ట్ వర్డ్ కాదు, కానీ గర్వం మేబీ ఒక సైడ్ నుంచి పెద్ద స్టార్ అయిపోయినా గర్వం ఉండొచ్చు. మళ్ళీ చెప్తున్నా, ఏ స్టేట్మెంట్ ని ఫార్వర్డ్ నువ్వు చెప్పినా గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళిద్దరు ఎప్పటికైనా ఒకటే. 100% వాళ్ళు ఒక ఫ్యామిలీ ఒకటేనండి. నేను ఫ్యామిలీ ఒకటైతే ఏం చేద్దాం, బయటకు వచ్చి ఇట్లా మాట్లాడితే మన ఫ్యామిలీ గురించే మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ అనుకుంటారు. ఈ రోజు కూడా ఆయన పట్టించుకోవడం పెద్దగా, అరే ఎందుకు ఇట్లా చేసినామని అడడు. కాకపోతే మా మామ ఫీల్ అవుతాడేమో, ఎందుకు ఈ టైంలో దోస్తుకు చెప్పుకునేది ఉంటుంది. ఇప్పుడు నేను రాలేను, పరిస్థితి మంచి లేదు బయట, మన ఇద్దరం దోస్తులమే కలిసి ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడుకుందాము, లేకపోతే నిర్ణయాలు నీకేమైనా నీకు సజెషన్ కావాలంటే అడుగు, లేకపోతే నేను చెప్తాను మాట్లాడడం వేరే పరిస్థితి. బయట గ్రౌండ్ రియాలిటీలో ఏం జరుగుతుంది, ఎలాంటి సిచ్యువేషన్లో నువ్వు వెళ్ళి కలవడానికి వాళ్ళ ఇంటికి ఫంక్షన్కి పోయినావు, ఏం సందర్భం ఉందని పోయినావు, మళ్ళీ పిలవలేదంట. దీనిలో ఇంకొక మా దగ్గర రవిచంద్ర రెడ్డి పిలవలేదంట, సందర్భమే క్యాంపెయినింగ్ పిలవలేదంటే వెళ్ళినాడు. పిల్లని పెళ్ళికి మరి ఎందుకు పోయినావు, మరి అంత పెద్ద స్టార్ నాకైతే తెలియదు. ఇప్పుడు ఎంత దోస్త్ అయినా కానీ సరే బియాండ్ కూడా వెళ్ళొచ్చు, సరే బియాండ్ దోస్తు నా దోస్తు పిలవకపోయి వెళ్ళాను అనే హార్డ్ కోర్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు, సరే ఓకే. బట్ సిచ్యువేషన్ అది కాదు కదా, పబ్లిక్ అట్లా ఆలోచించారు కదా. చూసేట అలాంటి ఎమోషనల్గా మెగా ఫ్యామిలీ మీద డిపెండ్ అయిన వాళ్ళు, లేకపోతే ఎమోషనల్గా వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు ఏమనుకుంటారు, ఇలాంటి దినం అరే ఇంత కొట్లాడుతున్నాడు మా వాడు ఈయనొచ్చి ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నాడు, అలా సైడ్ నుంచి ఎందుకు వచ్చిన పని చెప్పి అనుకుంటారా అనుకోడా. బరాబర్ ఆ విషయంలో నేను చాలా బాధపడ్డా. నాగబాబు గారు ట్వీట్ చేసి చాలా మంది జన సైనికులు, నేనున్న ఏరియాలో జన సైనికులు నాకు చెప్పింది కూడా ఇది. ఆయన ఫ్యాన్స్ కూడా, ఇన్ఫాక్ట్ ఆయన ఫ్యాన్స్ కూడా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా మాట్లాడుకునేది, మనోడు ఏంద్రా ఇట్లా చేస్తున్నాడు, అది మాట వస్తుంది భయ్. ఆబ్వియస్లీ అక్కడిక్కడ తిరిగి బై ఇంటెన్షనల్ నాట్ ఇంటెన్షనల్, బట్ హీఈస్ మేకింగ్ ఎ ఫాల్స్ డెసిషన్స్, ఈస్ టేకింగ్ రాంగ్ డైరెక్షన్స్. ఆయన అర్థం చేసుకుంటాడు ఎప్పుడో ఒకసారి. నాగబాబు గారు కూడా ట్వీట్ చేసి మళ్ళీ తీసేయడం జరిగినట్టు 24 గంటలలో. ఏమని తిను తీసుకున్నటువంటి డిసిషన్ ఏదైతే ఉందో, అంటే ఏమని పెట్టిండు అని అంటే, దూరం ఉండి ప్రేమించేటోళ్ళు ఉంటే పక్కన నుండి వెన్నుపోటు పొడుస్తుంది. మంచిదే, తీసేసి ఎవరో చెప్పు. క్లియర్ గా మెన్షన్ కూడా చేస్తున్నారు. ఈ టాపిక్ ఇప్పుడు సాధారణ కార్యకర్త దగ్గర వాళ్ళ ఇంటి వాళ్ళు కూడా ఆలోచించారు ఇట్లా. నాగబాబు గారు ఇస్ వన్ ఆఫ్ ది మామ, ఆయన కూడా పవన్ కళ్యాణ్ స్పందించకపోవచ్చు, చిరంజీవి స్పందించకపోవచ్చు, బట్ ఆయన కనిపించింది అని పెట్టిండి ఓపెన్ మైండెడ్ కాబట్టి. అది ఉన్నది భయ్, అది ఆబ్వియస్లీ ఉన్నది, అది 100% ఉన్నది. అది కరెక్షన్ చేసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ ఈ రోజుకి ఆయన సినిమాలు మనం చూస్తా ఉన్నాం కాబట్టి, ఇది ఇలా డెసిషన్ రాంగ్ తీసుకొని ఇండివిజువల్ గా ఆ పీక్ టైం వచ్చినప్పుడు ఎక్కడో ఒక దగ్గర లొంగిపోయి ఇంట్లో వాళ్ళకి కొంచెం చెడు చేయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం కంపల్సరీ ఆంధ్రప్రదేశ్లో అయితే ఆడనియర్ సినిమాలు. నాగబాబు గారు అఫీషియల్గా ట్వీట్ చేసినటువంటి, ఎక్స్లో ట్వీట్ చేసినటువంటి ట్వీట్ ఇది. మాతో ఉంటూ ప్రత్యర్థులకి పనిచేసేవాడు మా వాడైనా పరాయి వాడే. కరెక్టే. మాతో నిలబడేవాడు పరాయి వాడైనా మా వాడే. సందర్భం వచ్చింది కాబట్టి సరే ఇదే సినారియో లోపల ఉన్నారు ఏదో. నువ్వు సామాన్యంగా నువ్వు చెప్పు, ఇదంతా చూసిన తర్వాత ఆర్ యు గోయింగ్ టు వాచ్ ద ఫిలిం? నేను వెళ్ళను. నేను యాక్చువల్గా సినిమాలకు వెళ్ళేదే తక్కువ. అప్పుడెప్పుడు
తొలి ప్రేమ అంటావా? తొలి ప్రేమ కాదు, అది ప్రభాస్ సినిమా, మన బాహుబలి కాదు, మొన్న వచ్చింది కదా రాముడిది సినిమా, ఆ సినిమా పోయినా, సినిమాలు చూసి కానీ బట్ అగైన్ ఇలాంటి వాళ్ళ సినిమాకి వెళ్ళాను నేను. ఈరోజు ఇలాంటి ట్రోల్స్ కానీ, ఈరోజు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ నుంచి ఇలాంటి వ్యతిరేకత అల్లు అర్జున్ గారు ఎదుర్కొనే సిచ్యువేషన్ వచ్చుండేది కాదు. ఆయన డెసిషన్ తీసుకున్నాడు, రాంగ్ డైరెక్షన్లో వెళ్తుంది. లాస్ట్ టైం కూడా తీసుకున్నాడు, అంతకుముందు ఒకసారి తీసుకున్నాడు. అది ఎప్పుడైనా ఒకసారి కరెక్ట్ చేసుకుంటే ఆయనకి పబ్లిక్ ఎట్లీస్ట్ సపోర్ట్ చేస్తే, లేదంటే ఆంధ్ర పీపుల్ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ డిజర్వ్డ్, వెల్ ఎమోషనల్ బ్యాలెన్స్డ్. కంపల్సరీ సినిమా వచ్చింది ఈ టైంలో, నాకు తెలిసి పుష్ప 2 రిలీజ్ చేయరు, మేబీ రిలీజ్ చేస్తే చూద్దాం రిజల్ట్ ఏమవుతుంది. ఓకే, అయితే ఇదే క్రమంలో డిస్ట్రిబ్యూటర్స్ సంబంధించి సినిమాని ఎవరు తీసుకోవట్లేదు అని కూడా కొన్ని మీమ్స్ వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం అనేది అఫీషియల్గా తెలియదు. సో దానిపైన కూడా జన సైనిక్స్ చాలా అద్భుతమైనటువంటి షేర్లు, ఎవరికైనా స్పందించడము, మేము బరాబర్ చూడమని. అండ్ కొన్ని ఏమంటారు విలేజెస్ నుండి, అంటే ఆంధ్ర పీపుల్ విలేజెస్ నుండి అంకుళ్ళు ముసలోళ్ళు వాళ్ళు కూడా ఇంకా మేము పుష్ప సినిమాని అయితే చూసే పరిస్థితి కనిపిస్తలేదు అని చెప్తా ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా మన చివరికి, అంటే ఇవన్నీ కూడా క్లోజ్ అవ్వాలంటే వాట్ ఈస్ మై ఒపీనియన్, అల్లు అర్జున్ గారు పుష్ప సెలబ్రేషన్ ఆర్ లైక్ పుష్ప రిలీజ్కి ముందు ఏం ఫంక్షన్స్ ఉన్న, ఆడియో ఫంక్షన్స్ ఆర్ ఎక్సెట్రా ఏదున్నా, పవన్ కళ్యాణ్ గారికి అట్లీస్ట్ ఒక బొకే ఇచ్చి మీరు ఖచ్చితంగా దీనికి అతిథులుగా రావాల్సినటువంటి ఒకసారి కోరుకుంటే, ఆ ఫోటో కనుక బయట పడి ఉంటే ఇంకా ఇదంతా కూడా కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా కొంతవరకు, కొంచెం కూల్ అవుతాయి. పవన్ కళ్యాణ్ గారు ఆ తీవ్రతరమైనటువంటి కోపం కొంచెం సల్లార్చే ప్రయత్నం అది చేయొచ్చు. కానీ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఎన్నో సభలలో క్లారిటీగా క్లియర్గా అల్లు అర్జున్ గారి ప్రస్తావన కూడా తీసిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు, ప్రభాస్ గారు, వీళ్ళందరి ఫ్యాన్స్. నేను కూడా వీళ్ళందరి సినిమాలు చూసేవాడిని అని అన్నాడు. అందరినీ కూడా కలుపుకునే వేయ వ్యక్తి. అందులో క్షమించే భావన చాలా అద్భుతమైనట్టు 100% కొట్టుకుంటుంది. పగోడు వచ్చినా ఖచ్చితంగా పాల్గొని పట్టించుకోడు, ఇలాంటి పెద్ద తీసుకునే మనసు కాదు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి జన సైనికుల వల్ల సినిమా ఎక్కడైనా దెబ్బతింటది అంటే ఖచ్చితంగా దీనిపైన మంచి స్పందన ఇచ్చి, లేదు సపోర్ట్ అల్లు అర్జున్ పోనివయ్య అంటాడు. ఆయన మంచితనాన్ని చేతకనతనం అనుకున్న రోజు, అంటే ఇది ఒక పరిస్థితి వచ్చింది కాబట్టి అడుగుతున్నా. ఇదే సినిమా రంగానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే, నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా మీకు క్లారిటీగా అర్థమయ్యే ఉంటది, ఎవరైతే చూసాం, ఎవరైతే రకరకాల మేము పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు ఆ సినిమా ఇండస్ట్రీలో అంటే ఇగో ఇతనే అని చూపించే దోస్తు కమెడియన్ ఆలీ గారు. తను కూడా సరే అప్పుడు ఏదో జరిగినాయి, వెళ్ళిపోయాడు వైసీపీకి. తన నియోజకవర్గంకి వెళ్ళి తన గురించి ఏదో ప్రస్తావన తీసి ఏదో పవన్ కళ్యాణ్ గారు ఏదో అన్నారని అట్టయిండు, ఏదో వీడియోలు పెట్టిండు, లాస్ట్ ఎలక్షన్ టైం ఏదో జరిగింది. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గెలుపుకు సంబంధించి ఒక్క వీడియో కూడా లేదు. ఫ్రెండే కదా, పెట్టవచ్చు, పెట్టలేడు. ఆయన అది వ్యక్తిగతంగా ఆయన ఏమనుకున్నాడో తెలియదు, కానీ పెడితే బాగుండేది. మేబీ అక్కడ గుర్తింపు వచ్చింది ఈయన వల్ల. అక్కడ ఒక ఫ్రెండ్ ఏమో మామని పక్కన పెట్టి పోయి క్యాంపెయిన్ కి పోయిండు, ఇక్కడ ఒక ఫ్రెండ్ ఏమో దోస్తు గెలిచిండని అట్లీస్ట్ ఒక కంగ్రాచులేషన్ చెప్పలేకపోయాడు. ఇదంతా కూడా ఎట్లా చూస్తున్నావు అసలు? అంటే అయితే ఆలీ గారికి ఇండస్ట్రీలో రెస్పెక్ట్ వచ్చింది. ఎస్, ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కమెడియన్. బట్ ఎక్కడో కొంచెం ఆయనకి అహంకారం, అధికారం కావాలని ఒక ఉండొచ్చు. అధికారం వస్తే ఇదే, ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఏమి ఇది కాదు. ఈ ఎలాంటి దినంలో అలీ కానీ ఆ రోజు నా ఫ్రెండ్ పార్టీ ఉన్నది, అరే నేను ప్రజలకే మంచి చేయాలి, అది ఒకటి జనసేన సేవ చేయాలనే ఉద్దేశం ఉన్నప్పుడు, ఫ్రెండ్ పార్టీ ఉన్నప్పుడు అక్కడ రావాలి. ఇప్పుడు చాలా మందికి ఈ రోజు మారిపోయినాయి. కానీ ఈ ఎలాంటి దినంలో ఈ రోజు ఒకవేళ పవన్ కళ్యాణ్ పక్కన అలీ గారు ఉంటే ఈ రోజు 21 మందిలో ఒక ఎమ్మెల్యే కాకపోదురా? ఒకవేళ అదే ఎమ్మెల్యే ఎంపీ, ఇద్దరు ఎంపీలో ఒక ఎంపీ కాకపోదురా పోటీ చేసి ఉంటే? పక్కన పెడతారా పవన్ కళ్యాణ్? అట్లా లేదు కదా. ప్యూర్ వర్ది, నీ పక్కన ఉండి కష్టపడు, మాట్లాడు. పవన్ ఆలీ గారి బ్రదరు ఎవరికో వస్తే కూడా కండో కప్పిండు, పవన్ కళ్యాణ్ గారే కప్పారు. అది కూడా పవన్ కళ్యాణ్ గారే ప్రస్తావన తీసి చెప్పిండు, అదే విషయం చెప్పిండు. ఆలీ గారి బ్రదర్ని ఎవరో తీసుకొని వచ్చి ఈయన మీకు ఫ్యాన్ అని చెప్తే పార్టీలో జాయిన్ అవ్వాలని ఇష్టం ఉందంటే రండి అని చెప్పి ఆహ్వానించారు. అలాంటిది మరి మిత్రుడైన ఆలీ గారిని ఎందుకు ఆహ్వానించలేకపోతారు? ఆహ్వానించండి. ఇప్పుడు ఆయన ఎందుకు ఆహ్వానిస్తారు చెప్పి? ఎవరు అలా అనట్లేదు. వాట్ ఐ మీన్, ఎందుకు తీసుకోడు, ఖచ్చితంగా తీసుకోడు. కాకపోతే వాళ్ళకు ఉండాలి కదా, రావాలి. వాళ్ళు అప్రోచ్ అవ్వాలా, నేను రావాలనుకుంటున్నాను, పని చేయాలనుకుంటున్నాను, మీ కింద పని చేయాలా, మీ పార్టీలో పని చేయాలా, జనానికి సేవ చేయాలనుకుంటున్నాను వస్తే హీ విల్ వెల్కమ్ ఆల్వేస్. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ పోసాని అంటే ఏం చెప్తావు? నో కామెంట్స్.
చెప్పు, నో కామెంట్స్ కాదు, ఖచ్చితంగా ఏదైనా చెప్పాల్సిన అవసరం ఉన్నది చెప్పు. ఏం చెప్పాలండి ఆయన గురించి? ఏమైనా పెద్ద మనిషా, 10 మందికి వచ్చిన హెల్ప్ చేసిన మనిషా, ఆయన దగ్గరికి సాయం అనుకుని వచ్చిన వాడికి హెల్ప్ చేసిన మనిషా, లేదా అక్కడ ఒక మంచి జరుగుతుంది చూసి సరే మన వల్ల సాయం చేయడం అయితే ఎట్లా చేత కాదు, చేసేటోడు కన్నా సహాయం చేద్దాం, మన సైడ్ నుంచి తోడ్పడదాం మనిషా, ఏం లేదు. ఆయన గురించి ఏం మాట్లాడతాం? ఏదో వస్తాడు అంటే లిమిట్ క్రాస్ చేసి మాట్లాడాడు కొన్నిసార్లు. ఆయన సంస్కారం దుస్సంస్కారం అది ఇంక మనం ఏం చేస్తాం దానికి? మనిషి ఎలా అంటాడు, ఇట్లా అంటాడు, వెళ్ళిపోతాడు, వస్తాడు, పోతాడు, దానికి ఏమున్నా ఏదో నోటికి వచ్చింది మాట్లాడతాడు, ఇంటెలెక్చువల్, వెరీ ఇంటెలెక్చువల్ అట్లా అనుకుంటాడు ఆయన. అది కాదు. దారిది సినిమాలా కరెక్ట్ బొమ్మదుడు మీ అంటాడు చూడు, అట్లా ఆయన ఇట్లా కింద కూర్చోబెట్టి దవడ మీద సరిస్తే అప్పుడు సెట్. అలాంటి మనిషి నిజంగా ఆయన వన్ ఆఫ్ ది వరస్ట్ క్యాండిడేట్స్ నేను చూసిన దానిలో. సినిమా రంగంలో ఉండి మన రంగం నుంచి ఒక మనిషి వెళ్ళి ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నప్పుడు నీకు చేతనైతే అన్ని ఈక్వేషన్లు పక్కన పెట్టి, ప్రెజర్స్ అన్ని పక్కన పెట్టి, యూ గో అండ్ వర్క్ విత్ హిమ్. నీకు అంత లేదు, జస్ట్ సపోర్ట్ హిమ్. నీలాంటి పోసాని కృష్ణమూర్తి అంటే కూడా అందరికి తెలిసి నోన్ మనిషి, నువ్వు సపోర్ట్ చేయి, లేదంటే వర్క్ చేయి. రెండు లేదన్నప్పుడు కింద పైన మూసుకున్నా కూర్చోవాలి. లేకుండా నువ్వు రాజకీయ నాయకుడిలాగా రాజకీయాల్లోకి రాలేవు, అట్లా అని చెప్పేసి మూసుకొని కూర్చో. సెక్యూరిటీ తీసుకుంటున్నావు గవర్నమెంట్ దగ్గర నుంచి, వైసీపీ గవర్నమెంట్ తీసుకుంటున్నావు. మొన్నటి దాకా గన్మ్యాన్లు కూడా ఉన్నాయంట. ఎందుకో మనిషికి ఏం థ్రెట్ అర్థం కాదు. పాపం కేసీఆర్ లిమిట్ క్రాస్ చేసి మాట్లాడాడు. ఆయన పోతా ఉన్నాడు కానీ మనిషి వన్ వర్ది క్యాండిడేట్. నేను అనుకున్నంత వరకు మాత్రం మంచి మనిషి కాదు, సపోర్ట్ చేయడు, ఉంటే కూడా చూడలేడు. అంటే ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో ఇన్స్టాగ్రామ్ లో ఏదో వీడియోలు చేస్తూ ఫేమ్ సంపాదించుకున్న ఇన్ఫ్లుయెన్సర్స్ కాడికెళ్ళి కొన్ని సంవత్సరాల నుంచి యాంకర్ గా పేరు సంపాదించుకున్న యాంకర్ శ్యామల దాకా యాంకర్ వైసీపీ డబ్బులు తిని నోటికొచ్చిన మాటలు. అదే విధంగా ఇంకొంతమంది ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే 20-30 వేల ఫాలోవర్స్ ఉన్నాడు, పైసలు తీసుకొని డైరెక్ట్ గా ఈరోజు నేను ఆంధ్రాకు పోయినా అబ్బాబాబాబాబా లక్షల మంది వైసీపీ అసలు ఫ్యాన్లు, కథ వేరు, ఓట్లు వేయండి అని చెప్పి అడుక్కున్నారు. వీళ్ళందరికీ ఈరోజు ఖచ్చితంగా వీడియోలు డిలీట్ చేసేసారు కూడా. చాలా మంది ఇన్స్టాగ్రామ్ కిందికి పోతే పైసలు వచ్చినాయి అకౌంట్లో, వీడియోలు డిలీట్ చేసిరు. అది ఇప్పుడు నేను ఎవరికి చెప్తున్నా వాళ్ళకి కూడా తెలుసు. అండ్ ఎట్ ది సేమ్ టైం యాంకర్ శ్యామల దాకా. శ్యామల గురించి మీరే చెప్పండి, మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కదా, చెప్పండి. ఇప్పుడు ఆమె చేసిన దానికి మీరు చెప్పండి, ఆమెకున్న అనుభవానికి లేకపోతే ఆమెకున్న ఈ దిమాక్కి పవన్ కళ్యాణ్ మీద మాట్లాడేంత క్యాండిడేటా? ఆయన నియోజకవర్గంకి వెళ్ళి ఇండస్ట్రీలో ఉండి ఆయన నియోజకవర్గంకి వెళ్ళి ఆయనకంత సీన్ లేదు, గెలిచేది గీతనే. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ చూడండి. వచ్చేది గీతనే. అమ్మను చూస్తున్నట్టుంది. ఇంటర్వ్యూ చూసాను నేను కూడా, అమ్మను చూస్తున్నట్టుంది. వాళ్ళ అమ్మను చూసినప్పుడు కూడా అంత ఫీల్ అయింది లేదు, వాళ్ళ అమ్మ చూసేది ఉండే. అమ్మను చూసినట్టుంది. ఇలాంటి మాటలు ఓవర్ యాక్షన్స్ అంటే వాళ్ళ స్థాయి వాళ్ళకి తెలియదు. నిజానికి చెప్పాలంటే వాళ్ళ స్థాయి వాళ్ళకి తెలియదు. రాజకీయ నాయకులు వాడుతున్నారని కూడా గమనించలేరు. వీళ్ళు ఒక ప్రమేయం, ఒక ప్రలోభ పెడతారు, వాళ్ళు ఈ టైప్లో వెళ్తారు. వాళ్ళకి కావాల్సిన లాభం, అది రాజకీయ లాభమైనా కానీ ఇంకొకటి కానీ ఆర్థిక ఎలాంటిదైనా కానీ తీసుకుంటారు. వాళ్ళు ఆబ్వియస్లీ వైఎస్ఆర్సీపీ అదే ముంగడు కుక్కల్ని వదిలిపెట్టి బౌ నడిపించాలా, వాళ్ళ వెనకాల ఉండి రాజకీయం చేసుకోవాలి. ఇదే జరుగుతుంది. లాస్ట్ టైం కూడా అదే వచ్చిర్రు, మాట్లాడిరు, పోయిరు. మనం ఎంతవరకు మాట్లాడాలి, ఎక్కడ చేయాలన్న వాళ్ళు చెప్పుంటారు, అదే మాట్లాడతారు, పోతారు, అయిపోయింది. నన్ను అడిగినావు కాబట్టి నేను ఇస్తా ఆన్సర్. చెప్పండి. యాంకర్ శ్యామల, నీకు చెప్తున్నా, నీ నోటి నుండి నువ్వే పవన్ కళ్యాణ్ గారు నాకు సినిమా పరంగా కాదు, తను వ్యక్తిగతంగా తాను నిస్సాయితీలో ఉన్న పరిస్థితుల వాళ్ళకి సహాయం చేసే విధానం నాకు నచ్చింది, పవన్ కళ్యాణ్ గారికి అందుకే అభిమానిని అని నీ నోటి నుండి నువ్వే అను. మరి ఏ పెండ తిన్నది నీ నోరు ఈరోజు? నీ పర్సుల ఎన్ని పైసలు వచ్చినాయి, నీ అకౌంట్లో ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది నాకు తెలియదు. కానీ నువ్వు ఈరోజు రాజకీయం అంటే సేవ అండి, రాజకీయం అంటే ఆవేశం కాదు అంటున్నావు. మరి నీ నోటి నుండే పవన్ కళ్యాణ్ గారు సేవాతత్వం ఇష్టం అన్నావు కదా, అవి మర్చిపోవడం కాదు. ఏ పెండ తిన్నావు అంటున్నా, డైరెక్ట్ ఏ పెండ తిన్నావు, ఏ జీవి పెండ తిన్నావు చెప్పు నాకు. పెండ అన్నది తింటది, గడ్డి అన్నది తింటది, ఏమన్నా చేస్తారు. మళ్ళా ఈ రోజు ఇవన్నీ జరిగిన తర్వాత వచ్చి ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి, మేము చెప్తాము. చిన్నగా అయింది తలకాయ, కోడి కోడి. నాకు ఇలాంటి నిజంగా
అధికార పవన్ కళ్యాణ్ ఎన్నికలప్పుడు మాట్లాడినారు, ఒక మాట సందర్భం కాబట్టి ఎన్ని మాట్లాడినారు కదా, వాళ్ళ స్థాయి మర్చిపోయి ఈ మనిషిని అంటున్నాం. రేపటి దినంలో ఇంత మంచి మనిషి గెలిస్తే జన సైనికులు ఉన్నారు, వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో ఆలోచించకుండా ఓరక్షణ చేసే బ్యాచ్ కి వాళ్ళందరూ ఈ టైంలో బయటకు వస్తే వాళ్ళ మొక్కలు చూడాలని నాకు ఒక ఆశ, ఒక పర్సనల్ రివెంజ్ ఫీలింగ్ ఉంటుంది. సో ఫైన్, నేను కంప్లీట్ చేస్తా. ఐ వాంట్ కంప్లీట్ మై ఎమోషన్. చెప్పండి. ఏదైనా పెట్టుకో, మోషన్ అయినా ఎమోషన్ అయినా నేను అర్థం చేస్తా. సో నీకు అంటే నువ్వు పర్సనల్ గా 4 గోడల మధ్యన నిలబడి ఒక్కసారి నీ మనసు మీద చేసుకొని చెప్పు, నువ్వు మాట్లాడిన మాటలు అట్లీస్ట్ నీ వరకన్నా నువ్వు అందరి గురించి వదిలేయి, సమాజం ప్రపంచం గురించి వదిలేయి, నువ్వు మాట్లాడిన డబ్బు తీసుకొని మాట్లాడిన మాటలు నీ వరకన్నా కరెక్ట్ అనిపించినాయా? అట్లీస్ట్ నీ మనసు కన్నా కరెక్ట్ అనిపించిందా? అరే నీకే కరెక్ట్ అనిపించకపోతే నువ్వు ఈ భూమి మీద బ్రతికే అర్హత నీకు ఎక్కడుంది? డబ్బు కోసము పనిచేసే నువ్వు, డబ్బు కోసము ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసే నువ్వు, నీకేం అర్హత ఉంది ఈరోజు? లేదు, ఏం లేదు. అట్లీస్ట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేని బ్రతుకులు ఎందుకండి? అంటే నీకు సినిమా రంగంలో ఒక మంచి రెస్పెక్ట్ కావాలంటేనేమో పవన్ కళ్యాణ్ గారి గురించి మంచి చెప్తూ, రాజకీయంలో 4 రూపాయలు రావాలంటేనేమో పవన్ కళ్యాణ్ గారి గురించి అదే నోరు మళ్ళీ చెడు మాట్లాడుతుంది. సిగ్గు, శరం, లజ్జ, మానం ఏదున్నా కూడా ఖచ్చితంగా ఏదున్నా కూడా ఒక మనిషి గురించి డబ్బులు తీసుకొని మాట్లాడొద్దు. అలాంటి ఆయన గురించి డబ్బులు తీసుకొని ఒకరి గురించి గొప్పలు చెప్పుకో, తప్పులేదు. కానీ డబ్బులు తీసుకొని క్లారిటీగా అనిపిస్తుంది, పైసలు ఇసిరేసి తిట్టుమని చెప్పారు. పైసలు తీసుకొని ఒకరిని విమర్శించాలని కాదు, చాలా మంది ఎవరైతే విమర్శలు చేసి, ఎవరైతే ట్వీట్లు పెట్టి, ఎవరైతే వీడియోలు చేసుకొని సోషల్ మీడియాలో కానీ ప్యాకేజీ అని పవన్ కళ్యాణ్ గారిని తిట్టినా, జనసేన నాయకులను తిట్టినా, లో లెవెల్ క్యాడర్ నుంచి హై లెవెల్ క్యాడర్ దాకా అందరిని తిట్టినా కానీ అందరు కూడా డబ్బులు తీసుకొని ఉన్నారు. అంతే కదా, ఛానల్ దగ్గర నుంచి డబ్బులు. రాజకీయంగా అవగాహన, అనుభవము, అట్లీస్ట్ ఒక సింగిల్% నాలెడ్జ్ లేని మీరు 4 రూపాయలు తీసుకొని 4 మాటలు పేపర్ మీద రాసిస్తే ఇట్లా చదివి ఇట్లా కెమెరా పెట్టి వీడియోలు తీసుకుంటే మీకు అర్థమైతలేదా మిమ్మల్ని ప్రజలు ఎందుకు ఆదరించారు? ఒక యాంకర్ గాను, ఒక ఆర్టిస్ట్ గాను, ఇంకోటో అవి మీరు వాళ్ళు చేసిన పని మీద, వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ మీద అంత కాన్ఫిడెంట్, అంత న్యాయం అనిపిస్తే అప్పుడు ప్రచారంలోకి వచ్చి బయటకు వచ్చి పబ్లిక్ తో మాట్లాడినట్టు ఇప్పుడు కూడా వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి. నేను బరాబర్ నిన్ను సపోర్ట్ చేసిన, నేను ఇట్లా పవన్ కళ్యాణ్ అన్నా, అవును ఇట్లా రిజల్ట్ ఇట్లా వచ్చింది, ప్రజలు వ్యతిరేకించినారు, నేను మాత్రం నా స్టాండ్ మీద ఉన్నా, రమ్మని బెదిరిస్తున్నారు. ఈ రోజు కూడా మళ్ళీ దాన్ని తప్పుగా తీసుకుపోవాలి. ఎమోషనల్ బ్లాక్ మెయిలర్స్ అండి వీళ్ళందరూ. ఈ రోజు కూడా మళ్ళీ తన తప్పుదారి తీసుకోపోవాలనుకుంటున్నారు. ఈమె ఏమనుకుంటుందంటే ఈమె మాట్లాడిన మాటలకు పెద్ద ఏదో ప్రభావితం అయిపోయింది. బొచ్చు ఏం కాలేదు, నువ్వు మాట్లాడిన మాటలు ఇగో నాలంటోడు ఏదో రియాక్ట్ అయ్యి పిచ్చి లేసి కోపం వచ్చి ఏదో రిటర్న్ మాట్లాడుతున్నాడు. కానీ ప్రభావితం చేసేంత పర్సనాలిటీ కాదు, పెద్ద యాక్టర్ కూడా అంత పాస్ట్ లేదు, అంత ఇది లేదు. సరే ఇవన్నీ చలో, నాకు ఏదో ఎమోషన్ గెలిపోయినాము. ఈమె కలల రాని డైమండ్ రాని, డైమండ్ కాదు, డైమండ్ రాని కలల రాని అక్క, మీ అక్క, దాని అక్క. ఆమె గురించి ఏమంటావు? శ్రీరెడ్డి ఏమో మరి, మా ఫ్రెండ్ కి ఫోన్ చేసిన పొద్దున, మొన్న రిజల్ట్ వచ్చిన రోజు తర్వాత రోజు, ఎక్కడ ఆంధ్ర ఫ్రెండ్ ఓకే వైజాగ్, ఎక్కడ ఉన్నారా అని అడిగిన, బీచ్లు ఉన్నారా అన్నాడు. ఆడేం చేస్తున్నాడు, సీరియడ్ వస్తా అన్నది బట్టలు ఇప్పనే కానీ అవలాగానే ఉన్నావు, అదేదో మాట్లాడింది నువ్వు అక్కడ ఏం చేస్తున్నాడు అంటే, లేదు నాతో పాటు చాలా మంది వైజాగ్ కుర్రాలు ఎక్కడే ఉన్నారు, రెడీగా ఉన్నామని చేస్తున్నారు, వెళ్ళాల్సింది మరి చూడాలి. ఇట్లనే మాట్లాడతారు ఇక, ఎందుకు లేదు ఆంధ్ర పీపుల్ స్లాంగ్ చాలా బాగుంటుందా? ఓకే, సో ఇప్పుడు లాస్ట్ కి వచ్చిందంటనా మరి? ఎందుకు వస్తుంది పోయి ఏమన్నారు అసలు, ఏం వాక్యాలు అంటే బిఫోర్ ద ఎలక్షన్ వాక్యాలు రియల్లీ నేను వీడియో చూడలేదు, బట్ ఏదో అన్నట్టు నేను కూడా అక్కడిక్కడ ఇన్న మాటలే కానీ, జనసేన టీడీపీ కూటమి ఎంతమంది వచ్చినా ఓడిపోతా, నేను వైజాగ్ బీచ్ లో బట్టలు ఇప్పి గెలుస్తేనా? నువ్వు బట్టలు ఇప్పన తిరుగు, బరబతలను తిరుగు, ఎట్లన్నా తిరుగు, మనకేం పోయేది ఉన్నది మరి. మరి ఎందుకు ఎదురు చూస్తున్నారట బీచ్ లో? పబ్లిక్ వస్తా అన్నది కదా, కలలరా అని అందరికి కలలనే వస్తుందా? కలలనే వస్తుంది, కలలని తీర్చేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆమెకి ఎన్ని పైసలు వచ్చి ఉండొచ్చు? వస్తాయండి ఇక ఇలాంటి వాళ్ళందరూ పొలిటికల్ బ్రోకర్స్, లోఫర్స్, జోకర్స్. ఓకే,
ఓకే. ఉన్నా కదా పతలలో కూడా వాళ్ళని ఒక్కోసారి అంత అట్లా ఇచ్చేయాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళని వాళ్ళు గొప్పలు అనుకుంటారు అంతే. వాళ్ళ స్థాయి వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు మాట్లాడే మాట వాళ్ళకి కంట్రోల్లో ఉండదు, ఏదో మాట్లాడుతుంటారు ఆ టైంకి. అక్కడ సైడ్ నుంచి పోనీ హైకమాండ్ దగ్గర నుంచి కాకపోయినా ఒక స్థాయి లెవెల్ వరకు వాళ్ళే రెచ్చగొట్టుంటారు. ఒక స్థాయి లీడర్లు రెచ్చగొట్టి లేకపోతే ఏం వీళ్ళకి పని లేదా లేకపోతే ఏమన్నా ఇదా అందరితో ఒకసారి డైరెక్ట్ గా మాట్లాడుకున్నారు వాస్తవానికి, డైరెక్ట్ గా చెప్పే. అంటే ఇప్పుడు ఇంకో పెద్ద ప్రశ్న, సినిమా రంగం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మరి ఇప్పుడు ఆర్జీవి గారు దీని మీద ఏమైనా సినిమా తీస్తాడం వల్ల దండం పెట్టి 100 దండాలు అంటే వ్యూహం పథకమో ఇంకోటి ఏదో శతకమో తీసిండు కదా, ఇట్లా పోయినాయి మళ్ళీ ఇట్లా పోయినాయి తీస్తాడా? ఇప్పుడు ఏం చేయాలి? 5 సంవత్సరాలు మూసుకొని కూర్చోవాలి. ఈ 5 సంవత్సరాలు మూసుకొని ఆయన పని ఎప్పుడూ అయిపోయింది. నిజాన్ని చెప్పాలంటే ఆర్జీవి పని ఎప్పుడూ అయిపోయింది. వర్క్ ఉన్నది చేతిలో అని అందరూ అంటారు కానీ నాకు తెలిసినంత వరకు ఎప్పుడు కూడా ఆయన ఒక మంచి సినిమా తీసిండ్రా అన్నట్టు అనిపించలే రీసెంట్ టైమ్స్లో. అప్పుడు ఎప్పుడో తీసినంట, సరే ఏం చేద్దాం, తీసిండు అప్పట్లో ఏం చేద్దాం మరి, తప్పుగా ఏం లేదు, ఆయన ఏదేదో చేసుకుంటా పోతాడు, ఆయనకి అంత సీన్ లేదు. ఆయన అయితే ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేసిండు, డబ్బులు వచ్చినాయి కాబట్టి చేసిండు, వాళ్ళు వాడుకోరు, అయిపోయింది, వదిలేసారు. ఇప్పుడు చేయమను, ఇప్పుడు బయటకు వచ్చి ఒక ట్వీట్ కాదు అలాంటిది ఏమైనా ఒక గెస్చర్ తీసుకుంటే. ఆర్జీవి గారు క్లియర్ గా ఏం చెప్పారు అంటే, ఎందుకు ఊరికే మీరు జగన్ గారి మీద సినిమాలు తీస్తారంటే నాకు జగన్ లో ఒక హీరోయిజం కనిపిస్తుంది అని చెప్పారు. ఈ రోజు ఈ ఓటమిని కూడా హీరోయిజం గా చూపించే అవకాశం నాకు ఉంది. చూపించాలి. మేము అప్పుడైనా నవ్వాలి, ఒక కామెడీ సినిమా రిలీజ్ అయిందని చెప్పేసి నవ్వాలా చూసి. ఓకే, చెప్పు భయ్యా. నెక్స్ట్ అక్క చీరెడ్డి అక్క, దాని అక్క మొక్కలు ఇంకా ఎవరు రాలేదు, గుట్కలు తింటారు ఏమన్నా అక్క? చెప్పు. రోజక్క శ్రీరెడ్డి అక్క, చెప్పు అక్క. సౌండ్ మంచిగా ఏ లొంగిపోతున్నాయి. ఏం చెప్తాం అక్క గురించి? చెప్పండి, మీరే చెప్పండి ఆమె గురించి ఏదైతే అనుకుంటున్నావు. సిగరెట్ మీద మీ ఒపీనియన్ ఏంది? రాజకీయంతో సంబంధం లేదు ఆమెకి, ఏదో సినిమాల అవకాశం కోసం వాడుకున్నారని చెప్పేసి బాగా పాపులర్ అయింది. నన్ను వాడుకున్నారు. బరువు బాధ్యతలు పెద్దగా నిజంగా కూడా బాధ్యతల అన్యాయం గురించి ఎంత వరకు కొట్లాడాలి అంతవరకు కొట్లాడాలి. అన్యాయం దాని దగ్గర దాని పెట్టుకుని నన్ను అట్లా అన్నారు, నన్ను ఇట్లా చేసిరు అంటే నువ్వు అసలు దాని కాబట్టి నీకు అట్లా చేసారు. ఆమెను వాడుకున్నారంట బాగా, ఇప్పుడు కూడా వాడుతున్నారులేండి, అది వేరే విషయం. అయితే అంటే ఇప్పుడు నా ఇంటెన్షన్ ఏంటి అని అంటే, ఇప్పుడు శ్రీరెడ్డి గారి యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది 5 సంవత్సరాలు? ఏపీ ప్రజలందరి భవిష్యత్తు ఒకటైతే మొక్క మన భవిష్యత్తు ఒకలా ఉంటుంది. అసలు మా ఏపీలోనే ఉంటుందా, ఎక్కడైనా బయటికి పోయి ఉంటుందా? ఎక్కడ పోయిందో ఎవరికి తెలియదు. కాసేపు కర్ణాటక అంటారు, కాసేపు బెంగళూరు అంటారు, కాసేపు చెన్నై అంటారు, కాసేపు హైదరాబాద్ అంటారు. ఏం పని చేస్తుందామే? ఏమో సమాజ సేవ. ఒక రోజు ఒక రాష్ట్రానికి ఉండాలి కానీ ఇప్పుడు సమాజ సేవ అంటే మొత్తం యావత్ భారత జీవితం మొత్తం అంకితం చేసింది సమాజానికి. అందుకే కదా వచ్చి బాగా ప్రజా వ్యతిరేక అయినటువంటి పవన్ కళ్యాణ్ని, అన్యాయం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ని, ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వనటువంటి పవన్ కళ్యాణ్కి వ్యతిరేకిస్తూ తన యొక్క మానవత ఆ సేవా గుణాన్ని గుర్తించమని చెప్పేసి ఎదురుగా కొట్లాడుతున్నది. సేవ చేయడానికి అవకాశం, సమాజ సేవ గురించి అంకితం చేసింది ఆమె జీవితాన్ని, శరీరాన్ని, అన్ని అన్ని అంకితం. జీవితం మొత్తం నా జీవితమే సమాజానికి. ఆమె లాంటి సమాజ సేవకురాలని నేను ఇప్పటిదాకా చూడలే. అమ్మా తండ్రు, అసలు ఆమె ఏవి కూడా ఆమె అనుకోదు, అన్ని ప్రజల కోసమే. ఆమె దేహము, మనసు అన్ని ప్రజల కోసం. భూమి మీద పుట్టింది శ్రీరెడ్డి అంటే సమాజ సేవ కోసం. సమాజ సేవకి ఇంకొక పదం ఏమైనా ఉన్నదంటే శ్రీరెడ్డి. సమాజ సేవ వ్యతిరేక శ్రీరెడ్డి, అది వ్యతిరేక పదం కావాలి. ఆ పదాన్ని తీసి పదం పెట్టవచ్చు. తెలుగులో ఏమంటారండి దాన్ని? శ్రీరెడ్డి. అది జనసేవ చేస్తున్నా చేయని సేవ చేసి 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 ఏ భారతరత్న పద్మవిభూషణ్ రాకపోతుందా? ఆస్కార్ అవార్డుకి అపోనెంట్ గా పోకపోతుందా? ఈ లోపే పీకపోతుందా? ఓకే, అంటే వయసులో ఉంది కాబట్టి ఉంటది కొంచెం సేవ చేసుకోవాలని.
వయసులో ఉన్నప్పుడు సేవ చేసుకోకపోతే ముసలైన తర్వాత చేస్తారు. ఇప్పటి నుండి మొదలు పెడితేనే అప్పుడు వచ్చే వరకు గుర్తిస్తారు. అది ఇప్పుడే ఇలా ఉన్నామంటే అప్పట్లో అది ఆ గుర్తింపు కోసమే సేవ సేవ నడుస్తున్నా. ఆమె రంగంలో రికార్డులు సృష్టించినాయండి. ఆమె రంగానికి ఆమె సేవలు అందించి మంచి వాళ్ళకి ఆమె సేవలు అందిస్తూనే ఉండాలి. వాళ్ళు ఆమె ఇచ్చినటువంటి ఆ సేవలను గుర్తించి ఆమె స్ఫూర్తిగా తీసుకొని మంచిగా పనిచేస్తున్నారు. రాత్రి సేవలు పొద్దున సేవలు అవి అంతే. పొద్దున నాయకులు సేవ చేయాలంటే సంబంధించిన నాయకులు రాత్రి సేవలు తీసుకోవాలి. నడుస్తుంది అట్లా. బలం బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై అన్నట్టు అది. ఓకే, డైమండ్ రాణి ఎక్కడ పోయిందో మరి, ఎక్కడ ఎత్తుకుంటున్నదో డైమండ్ల రంగరాలు. జగన్ అన్న మిమ్మల్ని అందరూ నాకు సెల్యూట్. ఎక్కడ పోయింది అదంతా? పోయింది నడుచుకొని ఎలక్షన్ బూత్ దగ్గరకు వచ్చి. ఇక్కడ ఆలోచిస్తే ఆమె లాస్ట్ కి నువ్వు కూడా ఆయన అన్నాడు చూసినావా, నేను కూడా అనుకున్నా ఎందుకు ఆయన స్థాయికి అసలు ఆమె గురించి రియాక్ట్ అవుతున్నా. బట్ అగైన్ ఆమె గవర్నమెంట్ అండర్లో పనిచేసింది కాబట్టి మనం అనుకుందాం. సినారియో ఎన్నికలు, ఎమ్మెల్యే క్యాండిడేట్లు, అధికారాలు, ఈ సినారియో గురించి మాట్లాడితే ఆమె కూడా ఆల్రెడీ ఎమ్మెల్యేలకు గెలిచింది, మినిస్టర్ చేసింది. వాడిస్తే దాని నోటి దురదకి వాళ్ళకి కావాలి కాబట్టి ఇచ్చారు. కానీ ఎన్నికలు, ఎమ్మెల్యే క్యాండిడేట్లు బీఫామ్ తీసుకుంటారు. తీసుకున్న వాళ్ళు ఎలక్షన్ లో గెలవాలి కాబట్టి ప్రత్యర్థుల మీద విమర్శలు చేస్తారు. ఆబ్వియస్లీ అధికారంలోకి వస్తారు, లేదంటే ఓడిపోతారు. అధికారంలోకి వచ్చిన వాళ్ళకి రకరకాల పార్టీలు, రకరకాల కులాల ఈక్వేషన్ల ప్రకారం పొజిషన్ ఇస్తారు. వాళ్ళు 5 సంవత్సరాల సేవలు చేస్తారు, లేకపోతే నువ్వు ఎట్లున్నా గవర్నమెంట్ లో పనిచేస్తారు. ఇది ఒక జనరల్ సినారియో ఆఫ్ పాలిటిక్స్. ఇప్పుడు ఈ పర్టికులర్ పర్సన్ గురించి, రోజా గురించి మాట్లాడితే, రోజాని తీసుకోండి, మీరు ఆ పార్టీలు ఎవరైనా తీసుకోండి, విడుదల రజని, రోజా, లేకపోతే నాని, అమర్నాథ్, గుడివాడ, గుడిచేటు, ఎవరైనా తీసుకోను, గుట్కా అనుకో, గుడ్డు మినిస్టర్ అనుకో, ఎవరైనా తీసుకో, ఒక్కరికి వాళ్ళ శాఖ మీద ఎంతో మంది చెప్పారు. నాకు అది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఇంత దారుణంగా ఓడికొట్టడానికి రీజన్ ఒక్కడికి ఒకటి శాఖ మీద, వాళ్ళ శాఖలో ఏం జరుగుతుంది, అప్డేట్ ఏంటి, మినిమం మీటింగ్ తీసుకొని ఆ మీటింగ్ ఈ 5 సంవత్సరాల్లో ఒక్కడైనా ఈ పని జరిగిందిరా బాబు, ఇది చేసినాము, ఇది మీరు చూడండి మా డెవలప్మెంట్, ఒక్కడు చెప్పలే. అభివృద్ధి చెప్పాలి, మాకు అది కావాలి, మాకు దోమలు కావాలి. పొద్దున్న లేస్తే తిట్టాలి, పొద్దున్న లేస్తే తిట్టుడు. పవన్ కళ్యాణ్ ఎంతసేపు తిడుతావు నువ్వు? ఆయన తిడుతావు, తీసుకుని తిరిగేసిండు మీ అందరినీ. అది పబ్లిక్ అబ్జర్వ్ చేయరా? అందరూ వేస్ట్. నంబర్ 1 వరస్ట్ పొలిటీషియన్స్ లా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు, భారతదేశం మొత్తం తీసుకుంటే నెంబర్ 1 పొజిషన్ లో రోజే ఉంటుంది. ఆడలో లెక్క ఇస్తుంటే ఇప్పుడు ఆమె జబర్దస్త్ వస్తుందంట. ఏమో మరి వాళ్ళు కూడా తీసుకోవద్దు నాకు తెలిసి. ఆమె చూస్తే స్కిట్లు చేపియాలి. ఇక అప్పుడప్పుడు వెళ్ళి స్టేజ్ మీద డాన్స్ చేస్తుంది కదా, స్కిట్లు చేపియాలి. మస్తు మజా వస్తుంది. స్కిట్లు చేపియాలా, జడ్జిలా కూర్చోపెట్టేది. ఇక అయిపోయింది. ఆమెను తీసుకుని నిజానికి ఆ జబర్దస్త్ కార్యక్రమానికి కూడా కొంచెం వ్యూవర్షిప్ తగ్గిపోతుంది, వేస్ట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు చేసిన ఓవర్ యాక్షన్ భయ్యా, వాళ్ళు చేసిన ఓవర్ యాక్షన్ కానీ, వాళ్ళు అన్న మాటలు కానీ, ఒక మినిస్టర్ లెవెల్లా, ఒక ఎమ్మెల్యే లెవెల్లా, ఒక క్యాబినెట్లో ఉన్న మినిస్టర్ లెవెల్లా మాట్లాడాల్సిన మాటలు కాదు, అనరాని మాటలు. ఎవరికి వీళ్ళు ఏం సందేశం ఇస్తారండి పబ్లిక్కి? పబ్లిక్ చూసేటోళ్ళు ఎడ్యుకేటెడ్ ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటారు, వేరింట్లో ఆడవాళ్ళు ఉంటారు. ఒక రోజు నేను మినిస్టర్ని, హోదాలో ఉన్న ఒక 4 కోట్ల మందికో 5 కోట్ల మందికి కలిపి ఈ క్యాబినెట్, ఈ శాఖకి నేను చూసుకుంటున్నా అన్నప్పుడు వాళ్ళు ఎంత బాధ్యతతో మాట్లాడాలా? నువ్వు నేను మాట్లాడుతున్నామా, రోడ్డు మీద ఉన్న పబ్లిక్ మాట్లాడుతున్నారా? ఆ లెవెల్లో మాట్లాడినప్పుడు ఓ లెవెల్లో ఒక బాధ్యత ఒళ్ళు దగ్గర పెట్టుకుని, అధికారం మన దగ్గర ఉన్నారా బాబు, మనం పబ్లిక్ చూస్తుంటారు, మనం మాట్లాడే ప్రతి మాట చిన్న లెవెల్ నుంచి పెద్ద దాకా దేశం చూస్తుంటుంది, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్న నిమిత జ్ఞానం లేకుండా అధికారం మన చేతిలో ఉండిపోతుంది. మొత్తం నేను బతికిన రోజులు ఈ సీట్లోనే ఉంటానని ఎవరేమన్నా కుక్క మీద పడినట్టు బకిరేస్తా అంటే ఈ రోజు పబ్లిక్ ఇట్లా చేస్తారు, ఇట్లా మూసుకొని పోయి కూర్చోవాలి. ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడడం మనం ఎవ్వరన్నా ఒక్క మాట బయటకు వచ్చి నేను చేసిన సేవలు కానీ ఓడిపోయినా, అక్కడ ఏదో జరిగింది, అన్యాయం జరిగింది వచ్చి మాట్లాడమని వాళ్ళకి తెలుసు. మేమేం పని చేయలేదు, పావులాగా మమ్మల్ని వాడుకున్నారు, అయిపోయింది రాజకీయం, ఓడిపోయినాం, ఇప్పుడు మనం మూసుకొని కూర్చోవాలా, సర్దుకోవాలా, అంతే, అయిపోయింది, చాప్టర్ క్లోజ్ చేసి పడేసారు అంతే. అయితే ఇప్పుడు ఇదే టాపిక్ లా నాకు అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఈ రీసెంట్ టైమ్స్లో ఎప్పుడైతే ఏపీ పాలిటిక్స్
జూనియర్ ఎన్టీఆర్ గారు ఏపీ పాలిటిక్స్ గురించి కొంచెం ఇప్పుడు ఓ 1.5 year బ్యాక్ నుండి బాగా చూసుకున్నట్టయితే ఎన్టీఆర్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా సీఎం 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 అని చెప్పి వారి ఫ్యాన్సే అరుస్తున్నారు. మీరు ఎన్టీఆర్ గారి గురించి ఇందాక మనం మాట్లాడుకున్న విషయం ఏదైతుందో అభిమానుల కోరికనే తను రావాలి తెలుసు అందరికి, టీడీపీలోకి ఆయన సపోర్ట్గా ముందుకెళ్ళాలని. ఎందుకు ఎన్టీఆర్ గారు దీనిపై దృష్టి సారించట్లేదు? ఎందుకు ఎన్టీఆర్ గారు ఈ రాజకీయం గురించి కానీ వీటి గురించి కానీ ముందుకు వెళ్ళట్లేదు అని అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్ని పబ్లిక్ ఎలా చూస్తారో ఒకసారి మాట్లాడుకుందాం మనం. పబ్లిక్ని ఎన్టీఆర్ని జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు అదే కుటుంబం ఎన్టీ రామారావు తర్వాత సీఎం అని అరవడం ఆ కుటుంబంలో ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్కే జరుగుతుంది. కళ్యాణ్ రామ్కి జరగదు, జానకి రామ్కి జరగదు, ఇన్ఫాక్ట్ బాలకృష్ణకి జరగదు, హరికృష్ణకి జరగదు. వెరీ గుడ్, బట్ సీఎం అనే పదం మాత్రం జూనియర్ ఎన్టీఆర్ మాత్రం వస్తుంది. ఎందుకు వస్తుంది? బై ఎమోషనల్ టీడీపీ హార్డ్ కోర్ కార్యకర్తలు అప్పుడు జనరేషన్ దగ్గర నుంచి ఎవరైతే ఉన్నారో కంపల్సరీ ఆయన రూపం దగ్గర నుంచి, ఆయన మాట దగ్గర నుంచి, ఆయన డైలాగ్ దగ్గర నుంచి, ఆయన యాక్టింగ్ దగ్గర నుంచి అన్ని జూనియర్ ఎన్టీఆర్ ఇట్లా తీసుకున్నాడు. అది అట్లా యాజ్ దిగింది. కార్యకర్తలు కూడా అదే నమ్మిరు. ఎన్టీ రామారావు తర్వాత తెలుగుదేశం పార్టీకి వారసుడు ఎవరైనా ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ అని నమ్మిరు. ఆ పోలికలతో పుట్టడం ఇవన్నీ, అలాగే నటిస్తాడని రకరకాల రాజకీయ ఈక్వేషన్ ప్రకారం ఒకసారి వచ్చి ప్రచారం చేయడం, తర్వాత అప్పుడు ఓడిపోవడం, మళ్ళీ ఆ తర్వాత ఆయన సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేయడం. ఇప్పుడు ఆయన చాలా పెద్ద స్టార్ లాగా ఉన్నాడు. అది కూడా మంచిదే, మంచి ఫలితం దొరికింది. బట్ అగైన్ చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత ఆయన వచ్చిన తర్వాత వెళ్ళి కలిసిండా లేదా అనేది ఆయనకు తెలిసి ఉండాలి, తర్వాత అది ఉండాలి. బట్ అగైన్ లోపల ఉన్నప్పుడు కానీ యాజ్ నిన్ను ఈ పొలిటికల్ పర్సెప్షన్లా చూస్తున్నారు కాబట్టి పబ్లిక్, నేను అనుకునే విధం నా పర్సనల్ ఒపీనియన్ ఇది కూడా, పొలిటికల్ పర్సెప్షన్లా జూనియర్ ఎన్టీఆర్ని చూసినప్పుడు ఆయనని ఒక లీడర్ ఈరోజు కాకపోతే రేపైనా టీడీపీ పగ్గాలు తీసుకుంటాడు, రేపటికి వారసుడు టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పేసి ఓ పొలిటికల్ పర్సెప్షన్ ఆయన మీద ఉన్నది. ఇప్పుడు అది ఎప్పటి నుంచో ఉన్నది. అది అట్లా తీసుకునే అవకాశం ఉన్నది కాబట్టి ఆయన రాజకీయంగా కొంచెం ఇప్పుడు నీకు రకరకాల జరుగుతున్న సినారియోల వల్ల, నీకున్న ఫేమ్ వల్ల, నీకున్న బిజీ లైఫ్ వల్ల ఇప్పుడే ఎందుకులే రాజకీయం అనుకోవడము, వయసు వల్ల అనుకో, మీకు ఆయన ఒపీనియన్ అది చాలా మెచ్యూర్ అండి, చాలా ఇయర్స్తో కంపేర్ చేసుకుంటే. బట్ వచ్చి ఎక్కడో ఒక దగ్గర టీడీపీకి సపోర్ట్ చేసి ఉంటే, ఎక్కడో ఒక దగ్గర కూటమికి సపోర్ట్ ఇచ్చి ఉంటే, ఎక్కడో ఒక దగ్గర జైల్లో ఉన్నప్పుడు కూడా క్యాడర్కి, టీడీపీ క్యాడర్కి, జనసేన క్యాడర్కి, లేకపోతే కూటమి క్యాడర్కి ఏం కాదు నేనున్నాను, బాధపడకండి, ఇవాళ కాకపోతే నేను రేపన మీకోసమే పనిచేస్తాను, మీరు ఎలాంటి నిరాశకి గురి కావద్దు అని క్యాడర్కి ఒక ధైర్యం చెప్పుంటే మాత్రం ఆయన మీద ఇప్పుడున్న రెస్పెక్ట్ పొలిటికల్ ఈ క్యాడర్లో కింది లెవెల్ స్థాయిలో డబుల్ అయ్యేది. ఇక చూద్దాం ఫ్యూచర్లో కూడా ఏమైనా వచ్చి ఇలాంటి ఏమైనా జరిగినప్పుడు ఆయన వంతు పొలిటికల్ యాంగిల్ కూడా చేసి, పొలిటికల్ యాంగిల్లో కూడా ఒక మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు మాట్లాడితే మంచిగా అనిపిస్తుంది. మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు మాట్లాడాలా, అవసరమైన సందర్భంలో అవసరం లేదు, బట్ మాట్లాడే సందర్భం మాట్లాడితే ఆయన మీద ఉన్న రెస్పెక్ట్ పొలిటికల్ అంటే విభాగాల్లో పెరుగుతుంది. ఇంకా వాట్ ఈజ్ మై క్వశ్చన్ ఈజ్, వస్తే పబ్లిక్ ఆదరణ తగ్గుతుందేమో అని ఆలోచిస్తున్నారా? రాజకీయంగా వస్తే రాజకీయంగా గెలుపుతో రావాలనేది ఎవరికైనా ఉంటుంది. అంటే ఇంత ఫేమ్ సంపాదించుకొని సడన్ గా ఇప్పటి వరకు లేని కామెంట్స్, ఇప్పటి వరకు లేని విమర్శలు అంత ఈజీగా ఎవరు తీసుకోలేదు. ఎవరైతే ఒక విప్లవ భావంతోనో, లేదంటే ఎవరైతే ఒక ఖచ్చితంగా ఇక్కడ నేను నిలబడాలి, ప్రజలకు సేవ చేయాలనే ఒక దృఢమైన గట్టి ఒక ఆకాంక్ష ఉంటే తప్ప ఇలాంటి వాటికి చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎన్టీఆర్ గారు రాజకీయానికి రావాలనేది యాక్టివ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఆయన గొంతు, ఆయన ప్రశ్నించే తత్వం ఆయన చూస్తుంటే ఇట్లా ఉంటే బాగుంటుందని ఎవరికైనా అనిపిస్తుంది. సో మరి ఆయన ఆ నిర్ణయాన్ని ఎప్పుడు తీసుకుంటారు అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికైతే ఇప్పుడున్న పరిస్థితులకు అయితే ఏపీ గవర్నమెంట్, జనసేన కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసినందుకు నేనైతే చాలా హ్యాపీ. ఫర్దర్గా గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కానీ ఏపీ ప్రజలకి 100% ఈ 5 సంవత్సరాల్లో మంచి జరుగుతుందండి. ఇది మీరు చూడండి, 5 సంవత్సరాల తర్వాత పిఠాపురం ప్రజల అదృష్టవంతులు. ఇప్పుడు వాళ్ళకున్న సదుపాయాలకి నెక్స్ట్ 5 years తర్వాత మళ్ళీ కావాలంటే మళ్ళీ మనం ఒకసారి మాట్లాడుకుందాం. 5 years తర్వాత కూడా వాళ్ళకి ఏమేమి జరిగింది డెవలప్మెంట్
లెక్క రాసుకొని మరి చూపిస్తారు, ఇది జరిగింది, ఇది జరిగింది కంపల్సరీ. డెవలప్మెంట్ చేయడం ఒక నిజాయితీ గల నాయకుడు, స్వార్థం లేని నాయకుడు చైర్లో కూర్చుంటే ఏమేమి జరుగుతుంది అది ఈ 5 సంవత్సరాలు కంపల్సరీ ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు భారతదేశ ప్రజలు మొత్తం చూస్తారు. పిఠాపురం నియోజకవర్గమైనా కానీ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైనా కానీ డెవలప్మెంట్ అనేది అక్కడ జరుగుతుంది, దేశం మొత్తం గర్విస్తుంది కంపల్సరీ. థ్యాంక్ యూ సో మచ్ ధనాభాయ్ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ గుడ్ ఒపీనియన్స్. థ్యాంక్ యూ వేదాంత్. థ్యాంక్ యూ. సో ఇది ఇలా ఉండగా మీ ఒపీనియన్ ఏందో మీరు కూడా కామెంట్లో పెట్టండి. ఇప్పుడు మేము మాట్లాడినటువంటి 5 టాపిక్స్, ఒకటి జన సైనిక్స్ ఏవైతే అక్కడ గొడవలు జరుగుతున్నాయి ఆ టాపిక్ పైన కావచ్చు, తర్వాత అల్లు అర్జున్ గారి టాపిక్ పైన కావచ్చు, తర్వాత ఎన్టీఆర్ గారి టాపిక్ పైన కావచ్చు, అండ్ డైమండ్ రాణి రోజా గారి టాపిక్ పైన కావచ్చు, శ్రీరెడ్డి టాపిక్ పైన కావచ్చు, మీ ఒపీనియన్ని మీరు కూడా కామెంట్లో పెట్టండి. ఖచ్చితంగా వీడియోని పూర్తిగా చూడాలి. థ్యాంక్ యూ చూసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ వేదాంత్. మళ్ళీ మీ ముందుకు వస్తా. జై హింద్.